నేను నిన్నను మీతో మనవి చేసి ఉన్నాను. పార్వతీదేవి శంకరుని యొక్క సాక్షాత్కారమును అపేక్షించినదై తపస్సు ప్రారంభం చేసింది. ఇది పగలని, ఇది రేయని, ఇది చలి, ఇది ఎండ వాన, ఇది అని తా మనమున తలపక సతి పదపడి కాలంబు సలిపె పరమతపంబున్. ఆమె ఇది చలి, ఇది ఎండ, ఇది వాన అని లెక్క చెయ్యకుండా చాలా కాలం పాటు అలా తపస్సు చేస్తూనే ఉంది. చిట్ట చివరికి ఆహారంగా తీసుకుంటున్నటువంటి ఆ ఆకులను కూడా తీసుకోవడం మానేస్తే ఆమెకు అపర్ణ అని పేరు వచ్చింది. అంత కష్టపడి తపస్సు చేస్తోంది. వాళ్ళిద్దరూ ఒకటే అయినప్పుడు ఎప్పుడూ అమ్మవారు ఆయనకే సతి అవుతుంది అన్నప్పుడు ఆమెని అంత తపస్సు చేయించవలసిన అవసరం ఏముంది అని మనకు ఒక అనుమానం వస్తుంది. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ ఒక మాట అంటారు. వటుర్వా గేహీవా ఇతిరిపి జటీవా తదితరో నరోవా యక్కశ్చిద్భవతు భవకింతేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతేః తదీయస్త్వం శంభో భవసి భవభారంచ వహసి. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడికి దగ్గరవ్వాలి అనుకున్నవాడు మొట్టమొదట విడిచిపెట్టవలసినది ఏది అంటే నేను ఇది అన్న భావన వదిలిపెట్టేసేయాలి. నేను ఉద్యోగస్తుణ్ణి, నేను అధికారిని, నేను అందగాణ్ణి, నేను పొడుగ్గా ఉంటా, నాకు 4 పద్యాలు వచ్చు, నేను 2 గంటలు ఉపన్యాసం చెప్తాను, నీ తెల్లగా ఉంటాను, లేకపోతే నేనేదో ఫలానా కుటుంబంలో పుట్టాను. మీరు ఏమయ్యున్నారని మీరు అనుకుంటున్నారో అవన్నీ ఆయన అనుగ్రహం, అది ఆయన ఇచ్చినటువంటి విభూతి. అది విడిచిపెట్టి నేను ఏమీ కాను, నీకు పరతంత్రుడను, నువ్వు నన్ను అనుగ్రహిస్తే జీవిస్తున్నవాడను, వినా నాకంటూ ఇది ఉన్నది అని నీ దగ్గర చెప్పడానికి నాదైనది ఏదీ లేదు అన్న భావనతో నిలబడిన వాడెవరుంటాడో వాడి వెంట శంకరుడు పరిగెడతాడు. అది నిజమైన భక్తి అన్న మాటకు అర్థం ఏంటంటే నేను ఇది అన్న భావన పొందకుండా ఉండగలగడం. ఒక కార్యం చేస్తున్నాం అనుకోండి, చేసేటప్పుడు నేను ఇది అన్న భావన ఉండకూడదు. మరి ఇప్పుడు మీరు ప్రవచనం చేస్తున్నారు కదండి, నేను ప్రవచనం చేస్తున్నానన్న భావన మీకు ఉండకూడదా అంటే నేను ప్రవచనం చేస్తున్నాను, మీరు ఇంతమంది వింటున్నారు అన్న భావన కాదు. నేను ప్రవచనము అనబడేటటువంటి వాగ్స్వరూపమైనటువంటి పుష్పములను పరమేశ్వరుని యొక్క పాదార విందముల యందు ఒక 2 గంటల పాటు సమర్పించుకుంటున్నాను. దానికి ఈశ్వరుడు నన్ను అనుగ్రహించి నువ్వు మిగిలిన వారికన్నా కూడా ఒక విశేషమైనటువంటి పుష్పాన్ని సమర్పించు. చాలామంది వినడంలో కుతూహలం ఉంటుంది, చాలా తక్కువ మంది మాట్లాడతారు. అందున సభాప్రవేశం చేసి సభలో ఎందరో కూర్చునుండగా మాట్లాడేటటువంటి అదృష్టాన్ని తక్కువ మంది పొందుతారు. అలా మాట్లాడగలిగినటువంటి అదృష్టం పొందడం అంటే నాకు చాలా మంచి పువ్వులైన ఇచ్చాడు. మంచి పువ్వుల దగ్గరున్నప్పుడు నేను ఎంత సంతోషంతో పూజ చేసుకోవాలి. అవి నా పువ్వులు మాత్రం కావు. నేను ఎందుకంటే ఏ చెట్టు నేను నాటలేదు, ఏ చెట్టు పువ్వు నేను పూయించలేను. నా శక్తితో చెట్టు పువ్వు పూస్తుందా? అది ఈశ్వర విభూతి. ఆయన నా చేత ఒక 2 గంటలు వాక్సుమములను సమర్పించుకో, నీకు నేను ఒక విభూతినిచ్చాను, ఒక 2 గంటలు తపస్సుగా నీ మాటలను పువ్వులుగా సమర్పణం చేయి అన్నాడు అనుకోండి. ఇంతమంది ఉంటే నేను అలా సమర్పించగలను అని నేను అన్నాను అనుకోండి, నా యందు అహంకారం ఉందని గుర్తు. అబ్బే నాకు సభలో 4000 మంది ఉంటే మాట్లాడతానండి, 40 మంది కూర్చుంటే నాకు చాలా చిన్నబుచ్చుకుంటాను, 40 మందికి ప్రసంగం చేయడం ఏమిటి అన్నాను అనుకోండి. నువ్వు పూజ చేసుకోవడానికి నీ చుట్టూ ఇంతమంది కూర్చుంటే పూజ చేస్తావా? ఎంతమంది ఉండాలి పూజ చేయడానికి? నీకు పరమేశ్వరుడికి మధ్య అనుబంధం అది, అంతే. భాగవతాన్ని అంతటినీ ఎవరికి చెప్పారు? ఒక్క పరీక్షిత్తుకి చెప్పాడు శుకబ్రహ్మ. ఆదిత్య హృదయాన్నంతటినీ ఎవరికి చెప్పారు? ఒక్క రామచంద్రమూర్తికి అగస్త్యుడు ఉపదేశం చేశాడు. భగవద్గీతనంతటినీ ఎవరికి చెప్పారు? కేవలంగా అర్జునుడికి కృష్ణ పరమాత్మ చెప్పారు. నువ్వు ఎంతమంది వచ్చారని ఉపన్యాసం చెప్పడం కాదు, నువ్వు తరించడానికి 2 గంటలు ఈశ్వరుడు అవకాశం ఇచ్చాడు. ఆ 2 గంటల తపస్సుని తపస్సుగా నిర్వర్తించు. నేను ఇది అన్న భావనతో నువ్వు కూర్చోకు.
ఇది చేసుకోవడానికి అవకాశం ఇచ్చి నన్ను తరింప చేస్తున్నాడన్న భావన పొందితే అది ఈశ్వరుడికి దగ్గరవడానికి కారణం బాహ్య సౌందర్యం కాదది, అది అంతఃసౌందర్యం అవుతుంది. శివుడు దీన్ని చూస్తూ ఉంటాడు. సాధారణంగా నాబోటిగాడు బాహ్య సౌందర్యం చూస్తాడు. వాళ్ళు బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా, వాళ్ళకి డబ్బు ఉందా, వాళ్ళకి డబ్బు లేదా, వాడు అధికారి కాడా, ఇటువంటివన్నీ నాబోటిగాడు చూసేవి. పరమేశ్వరుడికి ఎవడు ఏదైనా అది ఆయన వలన అయ్యాడు తప్ప అలా అవడం ఆయన అనుగ్రహం లేకుండా అయిన వాడు మాత్రం సృష్టిలో ఎవడూ లేడు. అసలు ఆ శరీరం ఉందంటే ఆయన అనుగ్రహం కదా. అయినప్పుడు ఇంకా శరీరం ఓ పదవిని పొందింది అంటే ఆయన అనుగ్రహం వినా ఎలా అవుతుంది? అయ్యే అధికారం లేదు. అందుకే శంకరుడికి భక్తుడు అవ్వాలి అంటే ఉండవలసిన ఏకైక లక్షణం ఏమిటంటే ఆయన వినా నాకున్నది ఏదీ లేదు. ఇది 10 మాటలు పైకి చెప్పక్కర్లేదు, లోపల మాత్రం ఎప్పుడూ ఆ భావన ఎందే ఊంచుకుని ఉండాలి. ఇప్పుడు ఇది ఆయన అనుగ్రహం. ఒకడు నమస్కారం పెట్టాడనుకోండి, ఆయన గురించి చెప్పాను కదూ అందుకు. నా గురించి చెప్తే ఎవడు పెడతాడు? కోటేశ్వరరావు గారు తన గురించి చెప్తున్నారట అంటే మీలో 10 మంది వస్తారా? రారు. మీరందరు ఇంత కష్టపడి ఇంత దూరం ఇంతంత ప్రయాణాలు చేసి వచ్చి ఎందుకు కూర్చుంటున్నారు? నేను పార్వతీ కళ్యాణం చెప్తున్నాను కాబట్టి. నేను అలా నడిచి వెళ్ళిపోతుంటే మీరు నాకు నమస్కారం చేస్తారు. నేనెవరో మీకు తెలియదు, నేను ఎక్కడుంటానో తెలియదు, నాకెంతమంది బిడ్డలో మీకు తెలియదు, నేనేం సంపాదించానో మీకు తెలియదు, సంపాదించలేదో మీకు తెలియదు, నా జీవన విధానం ఏమిటో మీకు తెలియదు. అయినా నేను కనపడితే నమస్కారం పెడతారు. మీ చిన్న చిన్న పిల్లల్ని కూడా అదిగదిగో ఆయన దగ్గరికి వెళ్ళి దండం పెట్టని పరిగెత్తించి పంపిస్తారు. అవన్నీ నా కొరకే అనుకుంటే అంతకన్నా అర్థం లేని విషయం ఇంకోటి లేదు. నేను ఆయన గురించి చెప్తున్నాను కాబట్టి ఆ విలువ వచ్చింది. ఒక పువ్వు పరమశివుడి పాదాల మీద పడింది అనుకోండి, ఆయన పల్లకీలో వెళ్ళిపోతుండగా అది కింద పడితే కళ్ళకద్దుకుని తల మీద ఎట్టుకుంటారు. అది ఒక శవం మీద ఉందనుకోండి, కింద పడినా అది పారిజాతం అయినా ఎవ్వరూ దాన్ని కాలుతో కూడా తొక్కరు, ఎవ్వరూ ముట్టుకోరు, తీసి తలలో పెట్టుకోరు. దేని వలన వచ్చింది అంటే అదిగో ఆయనతో ఉన్నటువంటి అనుబంధము చేత వచ్చింది తప్ప ఇంకొక కారణం ఉండదు. ఇది తపస్సు. ఈ పరిశీలనం పార్వతీదేవిని చేయడం ఆవిడికి లేదని కాదు, మనకి చెప్పడానికి. నేను దేనికి వశుడనవుతానో తెలుసా? దీనికి వశుడనవుతాను తప్ప బాహ్య సౌందర్యానికి ఆయన వశపడాలంటే ఈ సృష్టిలో పార్వతీదేవి కన్నా అందగత్తె వేరొకటి లేదు. ఆమెయే సౌందర్య రాశి. ఆ మాట నేను అనకూడదు. నిజానికి ఎందుకు అనకూడదు అంటే దానికి ఒక కారణం ఉంది. ఆవిడెవరు? అమ్మ అందం కొడుకు ఎంచుతాడా? మా అమ్మగారు చాలా బాగుంటారండి, మా అమ్మగారి బుగ్గలు తెల్లగా ఉంటాయండి, మా అమ్మగారు నవ్వితే బుగ్గలు ఎర్రపడతాయండి అని కొడుకు అనొచ్చా? కొడుక్కి అమ్మ అందం అంటే ఏమిటంటే ఆవిడ అమ్మతనమే అందం, అంతే. మా అమ్మ 96 ఏళ్ళు వచ్చి ఒడ్డు ముడతలు పడిపోనివ్వండి, అమ్మ అందమే, సౌందర్యం, ఆమె రక్షణ శక్తి. ఎప్పుడూ బిడ్డల గురించి ఆవిడ పొందే పరివేదన. కాబట్టి అమ్మ అందం ఎంచచ్చా? ఎంచకూడదు. నేను అనొచ్చా? అనకూడదు. మరి అనడం ఎందుకు? గతి లేక. శివవైభవాన్ని చెప్పవలసి వచ్చింది కాబట్టి ఆ మాట అనడం తప్ప ఆ మాట నిజానికి నేను అనకూడదు. కాబట్టి బాహ్యంలో అందము అంటే ఆవిడే అందం. ఎందుచేత అందం? ఆవిడ అందమే లోకమునందు ఎందులోకైనా ప్రవేశిస్తే అందమవుతుంది. లేని నాడు అసలు అది అందమే కాదు. ఈ మాట నేనంటలేదు, శంకరాచార్యులు వారు అన్నారు సౌందర్యలహరిలో. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా అన్నారు. శ్రీ మహావిష్ణువు అంతటి వారు మోహిని రూపాన్ని పొంది దేవతల్ని రాక్షసుల్ని కూడా మోహింపచేశారు అంటే అంతటి అందం ఎలా పొందారు అంటే అమ్మవారిని ఉపాసన చేసి. తన చెల్లెలు నారాయణీ ఉపాసన చేత నారాయణీ సౌందర్యాన్ని నారాయణుడు పొంది అంతటి అందం పొందాడని శంకర భగవత్పాదులు నిర్ధారించారు. అయినప్పుడు ఆమె అందం శంకరుణ్ణి ఆకట్టుకోవడానికి చాలదా? చాలదు. ఎందుకు చాలదు అంటే అంతఃసౌందర్యము చేత కట్టబడతాడు. అందుకే ఒక తిన్నడికి లొంగాడు, ఒక కక్కయ్యకి లొంగాడు. ఇప్పటికీ జానపదులేమి నా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు కూడా సుప్రభాతం, శ్రీశైల సుప్రభాతం పాడేవాళ్ళు గారు.
అది మా అమ్మమ్మ గారు వాళ్ళ అవ్వు పాడుతుండేవారు ఏదో, ఒంటి చర్మము తీసి చెప్పులు కుట్టి నాకయ్య వచ్చేను మేలుకో, మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకుని మమ్మింక ఏలుకో అని ఆ శివభక్తుల యొక్క చరిత్ర ఒక్కొక్క వాక్యం చెప్తూ వాళ్ళ వైభవాన్ని చెప్తుండేవారు. నాయనార్ల చరిత్ర అంతా అదే కదూ, 63 మంది నాయనార్ల చరిత్ర అదే. ఆయన భక్తికి వశపడతాడు తప్ప బాహ్య ఏ ఆడంబరమునకు ఆయన వశపడేవాడు కాడు. అసలు మీకు నేను ఒక రహస్యం చెప్పాలంటే, భక్తి పండితే ఏమవుతుందంటే నువ్వేం అవుతున్నావన్నది పోయి నువ్వు ఏమయ్యున్నావన్నది తెలుస్తుంది. నేను ఏమవుతున్నానన్నది నిమిష నిమిషానికి మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ప్రవచనం చేస్తున్నా, అయిపోయాక నేను వెళ్ళిపోయాను అనుకోండి, నా విడిదికి పలహారం చేస్తాను, అప్పుడు నేను భోక్త తింటుండేవాడిని. ఆ తర్వాత నిద్రపోతా, ఆ తర్వాత నిద్రలేస్తా, ఆ తర్వాత ఏదో సంధ్యావందనం చేస్తా, ఆ తర్వాత మళ్ళీ పలహారం చేస్తా, ఆ తర్వాత ఏదో పేపర్ చదవచ్చు. అనేకం అయిపోతున్నా, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయిపోతున్నా. అయిపోతున్నవేవో అవేవి నీవు కాదు. ఏది అయి ఉన్నావో అది నువ్వు. ఏది అయి ఉన్నావో ఆత్మవై ఉన్నావు. ఏది అయిపోతున్నావో, ఏది మారిపోతున్నావో అది నువ్వు కాదు. బికమింగ్ ఈజ్ నాట్ పర్మనెంట్, బీయింగ్ ఈజ్ పర్మనెంట్. బీయింగ్ ఎప్పుడూ అలాగే ఉండుట మారనిది, అది ఆత్మ. ఎప్పుడూ మారిపోతూ ఉండడం అవస్థ. భక్తి యొక్క చిట్ట చివరి స్థితి ఏమిటి అంటే, మారిపోతున్నది నువ్వు కాదు, ఇన్ని మార్పులకు ఆధారమై మారక ఉండిపోయినదేదో అది నువ్వు అని తెలుస్తుంది. అయినప్పుడు అవి నువ్వు కాదని తెలియబడడానికి ఆధారమైన వాడికి నువ్వేమై ఉన్నావో ఆయనకి చెందినవాడు అవ్వడానికి కారణం ఎలా అవుతుంది? ఒక్కనాటికి అవదు. నేను ఇది కాబట్టి ఆయనకి చెందినవాడనన్న మాట ఎలా అన్వయం అవుతుంది? అది తెలియక ఎవరైనా అన్నారనుకోండి, నవ్వి ఊరుకోవాలి. మీరు బాగా చెప్తారండి అన్నారనుకోండి, నవ్వి ఊరుకోవాలి. నేను బాగా చెప్పడం ఏంటి? ఇది బాగా చెప్తుందా? నేను చెప్తే గట్టిగా చెప్తుంది, వాళ్ళు లోపల చెప్తే ఇది చెప్తుంది. కాబట్టి దానికి ఏ ఆడంబరాలు కోరదు. అదిగో ఆ స్థితికి వెడితే శివుడికి దగ్గరైనాడు అంటారు. అది మనకి నేర్పాలి. అందుకు ఆవిడ తపస్సు చేసి, అంతేగాని ఆవిడికి తపస్సు అవసరం ఏముందండి? నిజానికి ఆవిడికి ఏం తపస్సు అవసరం లేదు. కానీ మనకి పాఠం నేర్పుతూ ఉంటుంది పురాణం. ఇలా బ్రతుకు సుమా నేర్పుతూ ఉంటుంది. కాబట్టి ఆ తల్లి బాహ్యముతో సంపర్కమును కోల్పోయింది. ఋతువు మారిపోతోంది, ఆవిడికి తెలియదు. పగలొచ్చింది, ఆవిడికి తెలియదు. చీకటి పడిపోయింది, ఆవిడికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే మనసు గ్రహించదు. మనసు ఎందుకు గ్రహించదు? శరీరమునకు ఇంద్రియములకు వాతావరణములకు ఉన్న సంబంధంతో మనసు తెగిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి, మంచి ఉద్విగ్నతలో ఉన్నారనుకోండి, ఏదో ఒక నృత్య కార్యక్రమం చూస్తున్నారు, ఎంతో ఆనందంగా నృత్యం వంక చూస్తున్నారు. చూస్తుండగా అకస్మాత్తుగా ఇలా పెట్టు కూర్చుంటే చక్కగా పక్కన ఉన్నవాడు ఉంగరం తీసాడు వేలు నుంచి. తెలియలేదు. ఎందుకు తెలియలేదు అంటే, ఉంగరం తీస్తున్నప్పుడు వేలుకి స్పర్శ లేదనుకుంటే తప్పు. వేలుకి స్పర్శ ఉంది, కానీ ఉంగరం తీస్తున్నప్పుడు వేలు పొందినటువంటి స్పర్శని గ్రహించగలిగిన శక్తి మనసుతో లేదు. మనసుకి శరీరం యొక్క స్పర్శకి కవాటం తెగిపోయింది. తెగిపోయి వేరొక దాని యందు నిమగ్నమైపోయింది. అలా దేని యందు మగ్నమైపోయిందంటే శివుని యందు మగ్నమైపోయింది. ఇక్కడ శివుణ్ణి చూస్తోంది, బాహ్యమునందు మార్పులతో ఆవిడికి సంబంధం లేదు. కాబట్టి కాలం ఎంత గడిచింది ఆవిడికి తెలియదు, వెళ్ళిపోతోంది. అందుకని ఇది పగలని, ఇది రేయని, ఇది చలి, ఇది ఎండవాన, ఇది అని సతితా మనమున తలపక పదపడి కాలంబు సలిపే పరమతర్పంబొన్. ఆవిడికి ఏమీ తెలియట్లేదు. ఆవిడ ఎప్పుడో బహిర్ముఖురాలయ్యిందనుకోండి, 12 ఏళ్ళు అయిందమ్మా ఇప్పటికి నువ్వు ఇలా కూర్చుని అంటే, ఓహో అంటారు. 12 ఏళ్ళు అయిపోయిందా, ఇంత వృధా అయిపోయిందా అని అందో. 12 ఏళ్ళు అయిందా, శంకర సాక్షాత్కారానికి ఇది సరిపోలేదు. మళ్ళీ కూర్చుంటుంది తప్ప లక్ష్యమును చేరే వరకు నిరాసక్తత కానీ, అందులో ఏ విధమైనటువంటి అనుమానం కానీ లేకపోతే భగవంతుడు నన్ను అనుగ్రహించడేమోలే, ఉన్నాడంటారు కానీ కనపడతాడు, అనవసరంగా కాలం వృధా అయిపోతోందన్న భావన కానీ ఉండవు. శంకరాచార్యుల వారి పుట్టుక సమయంలో శంకరాచార్యుల వారి తల్లి ఆర్యాంబ, తండ్రి శివగురువు సంతానం కలగలేదని త్రిశూరు వెళ్ళి భజన చేశారు. భజన అంటే రామనామము రామనామము అని భజన కాదు. త్రిశూరులో భజన అంటే 42 రోజులు దేవాలయంలో ఉండిపోతారు.
రాత్రింబవళ్ళు గుళ్ళోనే ఉంటారు. ఉండి ఈశ్వర సేవ చేస్తారు. 42 రోజులు అయిపోయింది. సాధారణంగా స్వప్నంలో కనపడతాడంటారు. కనపడలేదు. శివగురువు వెళ్ళి అన్నాడు, శంకరుడు అనుగ్రహించడేమో, ఏదో ఎవరో చెప్తే మనం వచ్చాం, సత్యం కాదేమో అన్నాడు. ఆవిడంది, నో దేవతాను జడిమా జడిమా మనుష్యే అంది. అది ఆయన దోషం కాదు, మనం సరిగ్గా చేయలేదనమాట ఏదో. కాబట్టి మనం ఇంకా చెయ్యవలసిన అవసరం ఉందన్నమాట. అది ఒక మనిషి అనవలసిన మాట. అది శంకరుడు మెచ్చుకున్నాడు, సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి వరం కాదు, కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు. కాబట్టి అది తపస్సు అంటే. అటువంటి తపస్సు ఆవిడ చేస్తోంది. ఇప్పుడు ఆవిడకి మనసులో ఎక్కడైనా నిజమేనేమో, నేనేమో పొరపాటు పడ్డానేమో, నేను ఆయన కోసం తపస్సు ఏమిటి, ఆయనతో పెళ్ళి ఏమిటి అన్న భావన ఎక్కడైనా చిన్న నిరుసుందనుకోండి, విసిరితే మంట అవుతుంది కాదు. అసలు నాలో ఎక్కడైనా చిన్న అనుమానం ఉందనుకోండి, ఈ ప్రవచనాలు అవి అనవసరమేమో, ఎందుకు వచ్చింది ఈ ప్రవచనాలు, నాకు ఇలా ఇన్ని వేల ప్రసంగాలు చేసి ఏం సాధించానన్న భావన ఒకటి ఉందనుకోండి, ఎవడైనా వచ్చి దాని గురించి ఏమైనా వ్యతిరేకంగా చెప్తే నా మనసు మారే అవకాశం ఉంటుంది. నా జీవితం తరించడానికి ఇంతకన్నా మార్గం లేదని నేను సుస్థిరమైనటువంటి నమ్మకంతో ఉన్నాననుకోండి, దీనికోసం ఏదైనా వదిలేస్తాను. ఆ ఘర్షణ ఒక్కొక్కసారి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే దేని వైపు మొగ్గుతావని పరీక్షిస్తాడు. అప్పుడు ఆ పరీక్ష దేనికంటే నా ధృతిని బాగా నిలబెట్టుకోవడానికి పనికొస్తుంది అది. అలా శంకరుడు అమ్మవారిని పరీక్షించడానికి వచ్చాడు. అంటే మళ్ళీ మీరు అమ్మవారిని పరీక్షించడానికి అనుకోకూడదు, మనందరం ఎలా తట్టుకు నిలబడాలో నేర్పుతున్నాడని మనం అన్వయం చేయవలసి ఉంటుంది. ఆ విధానం అలా ఉంటుంది. అది ఆమె యొక్క మొక్కవోని కృతనిశ్చయాన్ని ప్రకటనం చేయడానికి మార్గముగా నిర్దేశించాడు ఆయన. అందుకొచ్చాడు. వచ్చి అది కూడా వచ్చినప్పుడు ఎలా వచ్చాడు, శంకరుడుగా వచ్చాడు అనుకోండి, కథ పూర్తయిపోయింది. అందుకని శంకరుడిగా రాకుండా ఒక బ్రహ్మచారిగా వచ్చాడు. బ్రహ్మచారి వచ్చాడనుకోండి, ఒక మర్యాద ఉంటుంది. వటువు ఉపనయనం చేసుకున్నవాడు, గాయత్రి చేసుకునేటటువంటి బ్రహ్మచారి ప్రభువు దగ్గరికి వెళ్ళినా సరే వెంటనే ప్రభువు లేచి నిలబడి ఆదరించాలి. అందుకే కదా బలిచక్రవర్తి అంతటి వాడు యజ్ఞం చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు వటువుగా సభాప్రవేశం చేస్తే, వడుగా ఎవ్వరి వాడవెవ్వడవు సంవాసస్థలం వెయ్యది ఎడకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి. నా కోరికల్ కడతీరెన్ ఈ మకంబు యోగ్యంబయ్య సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అన్నాడు. ఇంట్లో బ్రహ్మచారి ఉండడం, బ్రహ్మచారి రావడం అంత గొప్పవి, అంత చక్కటి విశేషం అది. అయినప్పుడు బ్రహ్మచారిగా వచ్చాడు. బ్రహ్మచారి అంటే ఎప్పుడూ సంతతము విద్యాభ్యాసం చేస్తుంటాడు తప్ప ఆయన దగ్గర అక్కర్లేని విషయముల యొక్క ప్రతిపాదన ఉండదు అని విశేషం. కాబట్టి ఇప్పుడు బ్రహ్మచారి రూపంగా వచ్చాడు, మహాతేజోవంతుడైన బ్రహ్మచారి. కాబట్టి అమ్మవారు ఆ బ్రహ్మచారికి స్వాగతం పలికింది. లోపలికి వచ్చాడు. ఆవిడ బహిర్ముఖమై ఉన్నది ఆ సమయంలో. స్వాగతం పలికింది, వచ్చాడు, కూర్చున్నాడు. కూర్చుని ఆ వచ్చినటువంటి వాడు ఎంత అందంగా ఉన్నాడంటే, తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో ఫలంతి గోచితోడ వెలుప ఆ మొలనున్న ధవళంపు ముద్దుపేలికతోడ ఇమ్మైన కృష్ణాజి నమ్ముతోడ వెలుపల పెట్టిన విలిజన్నిదముతోడ రమ్యభస్మత్రిపుండ్రములతోడ అక్షమాలికతోడ ఆ చిన్న కూకటి జుత్తుతోడ మేధావి బొట్టుతోడ ఎడమ కేల తనదు దండంబు వ్రేల ఉంగరంబును దర్భయును వెలుంగ గుడుగు చేతపట్టి వడుగు కుర్రడై చలుతించే శూలిమంచుకొండ చూలికడకు. బ్రహ్మచారి యొక్క అందం ఎలా ఉంటుందో వర్ణించారు. ఆయన వచ్చేటప్పుడు తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో కొమ్మెరంగు పలంతి గోచితోడా, దర్భలతో నెయ్యబడినటువంటి ముంజి దాన్ని నడుం చుట్టూ 3 మాటలు చుట్టుకుంటారు. 3 మాటలు చుట్టి మొలత్రాళ్ళ వేసుకుంటారు. అదంతా దీనికి అంటే బ్రహ్మచర్యంలో ఆ వీర్యశక్తి, తేజోశక్తి అధోముఖంగా క్షయం అవ్వకుండా ఊర్ధ్వముఖ చలనం చేసి ఓజోశక్తిగా మార్చడానికి శాస్త్రం ప్రతిపాదించినటువంటి రక్షణ కవచం. అందుకని ఆ దర్భ పెట్టుకుని గోచి పెట్టుకుని ఉన్నాడు. అది తేజోరక్షణం. అందుకే పంచకట్టు తేజోరక్షణము అని. పంచకట్టు ఎందుకు కడతారు అంటే అంచులు మడిచి
గోచీ పెట్టారంటారు. వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ అని. పవిత్ర కార్యంలో ఉన్నాడు అంటే లుంగి కట్టుకుంటే సరిపోదు, గూడకట్టు అంటారు. అప్పుడు అది ఈశ్వరారాధన కొరకు సరిపోదు. ఈశ్వరారాధనకు సరిపోవాలి అంటే ఖచ్చితంగా గోచీ పెట్టి వెనక నుంచి తీసి గోచీ పెట్టుకుంటేనే భగవదారాధనకు పనికొస్తాడు తప్ప అలా కట్టుకోకపోతే నగ్నశ్చ అవస్త్రయేవచ, పటలపన్నంలో వేదం చెప్పింది. అలా కట్టుకోకపోతే వాడు నగ్నంగా వస్త్రం లేకుండా మళ్ళీ మళ్ళీ ఆమ్రిడితం వేసింది. అలా ఉండి ఈశ్వరారాధన చేసినవాడు, దాని చేత దోషభూయిష్టమైన పూజ చేసిన వాడిగా పరిగణింపబడతాడు అని శాస్త్రం. నీ చెప్పట్లేదు, కావాలంటే వేదంలో పటలపన్నం చూడండి. బ్రహ్మచారి మినహాయింపు. బ్రహ్మచారి అలా కట్టుకోవాలని ఏం లేదు, అలా మడత పెట్టి పంచకట్టి గూచి పెట్టాలి అని ఏం లేదు. ఒక్కొక్కసారి గూడకట్టుగా కూడా కట్టుకుంటారు. ఏకవస్త్రధరోధన్ వీచికి కనకమాలయ అని రామాయణం రాముడి గురించి. కాబట్టి బ్రహ్మచారిగా వచ్చాడు. బ్రహ్మచారిగా వచ్చినప్పుడు తనరు ముమ్మారు చుట్టిన దర్భముంజితో కొమ్మెరింగు పలంచి గూచితోడ, అలాగే మొలనున్న ధవళంపు ముద్దు పీలికతోడ ఇమ్మైన కృష్ణాజి నమ్ముతోడ. ఆ మొలన ఒక చిన్న తెల్లటి బట్ట కట్టుకున్నాడు. ఓ చిన్న లుంగిలో ఏదో ఓ చిన్న బట్ట ఒకటి మోకాళ్ళ మీదకో మోకాళ్ళ కిందకో ఓ బట్ట కట్టుకున్నాడు. ఇప్పటికీ మీరు వేద పాఠశాలలకు వెడితే పిల్లలు కనపడతారు. వేద పాఠశాలలో ఎంత ముచ్చటగా ఉంటుందో ఆ బ్రహ్మచారుల్ని చూస్తే. అలాగే ఇమ్మైన కృష్ణాజి నమ్ముతోడ, కృష్ణాజినం అంటే జింక చర్మాన్ని పైన వేసుకుని ఉన్నాడు. ఇమ్మైన కృష్ణాజి నమ్ముతోడ వెలుపల పెట్టిన వెలిజన్నిదముతోడ రమ్య భస్మ త్రిపుండ్రములతోడ, తెల్లటి యజ్ఞోపవీతం కనపడుతోంది. యజ్ఞోపవీతం మాసిపోయి ముళ్ళు పడిపోయి దారాలు చుట్టుకుపోయి చిక్కులతోటి చిరిగిపోయి తెగిపోయి పెరిగిపోయి నానిపోయి చివికిపోయి అలా ఉండకూడదు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం, అది పరమ పవిత్రం. దాన్ని చక్కగా పోషించుకోవాలి, దాన్ని చక్కగా ఉంచుకోవాలి. అసలు యజ్ఞోపవీతమే తీసేసే మహాత్ములకు నమస్కారం. కాబట్టి యజ్ఞోపవీతం అంత గొప్పది. కాబట్టి వెలుపల పెట్టిన వెలిజన్నిదముతోడ, బయటికి కనపడుతోంది యజ్ఞోపవీతం అంటే దాని అర్థం పైన ఉత్తరీయం వేసుకోలేదు. అదే గృహస్థ అనుకోండి, పైన ఉత్తరీయం వేసుకోవాలి. పూజ చేసేటప్పుడు గుండె కనపడాలి తప్ప పురుషుడి యొక్క వక్షస్థలాన్ని ఆచ్ఛాదించి వస్త్రం ఉండకూడదు. దేవాలయం లోపలికి వెళ్ళినా అంతే, గడప దాటి శివలింగం దగ్గరికి వెళ్ళినా, పూజ చేస్తున్నా, లేకపోతే గుళ్ళోకి వెళ్ళి కూర్చుని పూజకి యాజమాన్యం స్వీకరించిన బనీను అవి వేసుకుని అవి వక్షస్థలాన్ని ఆచ్ఛాదించి ఉండకూడదు. గుండె పరమేశ్వరుడికి కనపడాలి. అందుకని ఉత్తరీయం వేసి కూర్చుంటారు. కాబట్టి వెలుపల పెట్టిన వెలిజన్నిదముతోడ రమ్య భస్మ త్రిపుండ్రములతోడ, తెల్లటి 3 విభూతి రేఖలు పెట్టుకుని ఉన్నాడు. రమ్యభస్మ త్రిపుండ్రములతోడ. నాకు సాధారణంగా శంకరుడి యొక్క బ్రహ్మచారి తత్వం చదువుతుంటే భారతీ తీర్థ మహాస్వామి వారి సన్యాసం తీసుకోకముందున్న ఫోటోలు ఉంటాయి, అవి గుర్తొస్తుంటాయి నాకు. రమ్యభస్మ త్రిపుండ్రములతోడ, తెల్లటి విభూతి రేఖలు 3 పెట్టుకుని ఉన్నాడు. అలాగే అక్షమాలికతోడ, ఎప్పుడు జపం చేసుకుంటూ ఉండాలి కాదు, అందుకని ఈ వేలు మీద పెట్టుకుని అక్షమాల ఒకటి పట్టుకున్నాడు. అక్షమాలికతోడ మేధావి జుత్తుతోడ, మేధావి జుత్తుతోడ అన్న మాటకు అర్థం ఏంటంటే పిలక పెట్టుకున్నాడు అని. శిఖా విజ్ఞానము అని, శిఖ అంత తేలికగా చెప్పేటటువంటి విషయం కాదు. వేదంలో శిఖా పరిజ్ఞానము అని, శిఖకి ఎంతో గొప్పతనం ఉంది. అసలు ఆ శిఖ మీదే వ్యక్తి యొక్క శౌచమంతా ఆధారపడి ఉంటుంది. పిలక ముడి వేసుకుని ఉన్నాడు అంటే ఆయన పరమ శౌచంతో ఉన్నాడు అని గుర్తు. పిలక ముడి విప్పాడు అనుకోండి, ఆయన ఏదో అశౌచంతోటో ఏదో పితృకర్మ లాంటిదో చేస్తున్నాడు అని గుర్తు కాదు. భగవత్ సంబంధంతో శౌచంతో ఉన్నాడు అనుకోండి, పిలక ముడేసుకోవాలి. మహాత్ములతో కలిసి భోజనానికి వెళ్ళినప్పుడు ఇప్పటికీ పీఠాల్లాంటి వాటిల్లోకి సంప్రదాయం ఏమిటంటే భోజనానికి వెళితే పిలక లేదనుకోండి వాళ్ళని కూర్చోపెట్టరు, దర్భ కట్టి ఇక్కడ ఆ దర్భకి ముడేస్తారు. ఆ శిఖకి ముడి లేకుండా ఉంటే తేజస్సు రక్షింపబడదు, ఆయుర్దాయము రక్షింపబడదు అని. శిఖకి ముడి వేసుకుని శిఖతో ఉండాలి. అది వేదప్రోక్తం, దాని మీద నమ్మకం ఉంటే అది గౌరవం. అబ్బాయి అదేమిటండి అనుకుంటే చంకలో సెగ్గడ్డేస్తే భరిస్తాడు కానీ పిలక్కి ముడేసుకోవడానికి బాధ వస్తుంది. కాబట్టి ఆ మేధావి జుత్తుతోడ, అక్షమాలికతోడ, అలాగే
ఆ చిన్న కూకటి జుత్తుతోడ మేధావి బొట్టుతోడ, చక్కగా మేధావి బొట్టు అంటే గుండ్రంగా లలాటమనందు ఆజ్ఞాచక్రం మీద పెట్టుకున్నటువంటి బొట్టుని మేధావి బొట్టు అంటారు. మేధావి బొట్టు అని ఎందుకంటారంటే అద్భుతమైన ప్రయోగం. ఆజ్ఞాచక్రం ఉంటుంది ఇక్కడ భ్రూమధ్యమనందు. భ్రూమధ్యమనందు ఉండేటటువంటి ఆజ్ఞాచక్రం జ్ఞాపక శక్తికి, విషయాన్ని గుర్తు తెచ్చుకోవడానికి, ఆ ప్రజ్ఞకి, తేజస్సుకి కారణమైనటువంటి కేంద్రం. అక్కడ మనస్సు ఉంటుంది. మనోపి భ్రూమధ్యే అని శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. అది జ్ఞాపక శక్తికి అంతటికీ కూడా ఆధారభూతం. అందుకే చూడండి, జపం చేసినా కూడా 2 కళ్ళు మూసి భ్రూమధ్యమనందే దృష్టి నిలబెట్టి ధ్యానం చేస్తారు. ఆ ఆజ్ఞాచక్రాన్ని కుంకం చేత కప్పుతారు, గుండ్రంగా పెట్టి కప్పాలి. ఆ బొట్టు పెట్టుకుంటే అది తేజస్సుని రక్షిస్తుంది, జ్ఞాపక శక్తిని రక్షిస్తుంది, మేధాశక్తిని రక్షిస్తుంది, దృష్టి దోషాన్ని నివారిస్తుంది. కొన్ని వేల కన్నులు ఒకే ముఖాన్ని చాలాసేపు చూస్తాయి అన్నారనుకోండి, తేజోక్షయం అవ్వకుండా ఉండడానికి ఆజ్ఞాచక్రం మీద బొట్టు పెట్టుకుని ఉండాలి. అది మంగళప్రదత్వం. కాబట్టి ఆ చిన్న కూకటి జుత్తుతోడ మేధావి బొట్టుతోడ, ఎడమ కేల తనదు పొడుగైన దండంబు వ్రేల. ఎడమ చేత్తో బ్రహ్మచారి పొడుగాటి కర్ర ఒకటి పట్టుకుంటాడు. ఎందుకు పట్టుకోవాలి అంటే ఈ శరీరాన్ని రక్షించుకోవాలి. గురువుగారు దర్భలు పట్టరారా అంటారు. అరణ్యానికి ఎడతాడు. ఆ దర్భలు కోస్తుంటే చటుక్కు ద్రాక్షపాం అలా వచ్చిందనుకోండి, చేతిలో ఏమీ లేకపోతే ప్రమాదం వస్తుంది. కర్ర చేతిలో ఎందుకు ఉంటుంది అంటే రక్షణ కొరకు ఉంటుంది. రక్షణ ఆ కర్రతో వెంటనే తన శరీరాన్ని కాపాడుకోవలసి వస్తేనే కర్రని ఉపయోగిస్తాడు. కాబట్టి ఆ ఎడమ కేల తనదు పొడవైన దండంబు వ్రేల, బాగా పొడుగైనటువంటి కర్ర పట్టుకున్నాడు. ఉంగరంబును దర్భయును విలుంగ, ఉంగరం లేకుండా ఉండకూడదు. ఉంగరం లేకుండా ఆచమనీయం తీసుకుంటే నిత్తురు ఆచమనీయం తీసుకున్నట్టు. అందుకని ఉంగరం ఉండి తీరాలి. అందుకే కాశికాముద్రయిడిన యుంగరంబుతోడ శాంతరసముప్పు బ్రహ్మతేజంబుతోడ ప్రవరుడయ్యవియచ్చర ప్రవరుడపుడు అని అలసాని పెద్దన గారు మన చరిత్రలో. ఆ ఉంగరం కుడి చేతి ఉంగరపు వేలుకి ఉండి తీరాలి ఆచమనీయం చేయడానికి, లేకపోతే రోజు చేస్తున్న పూజ దోషభూయిష్టమవుతుంది. ఒకవేళ అలా లేదనుకోండి, పవిత్రమైనా కట్టుకోవాలి. నాకు ఉంగరం పెట్టుకునే శక్తి లేదండి, బంగారం కాదు వెండి పెట్టుకో, వెండి కాదు రాగి పెట్టుకో, రాగి కూడా పెట్టుకోలేనండి, దర్భముడేయాలి. దర్భముడేసుకుని పవిత్రం అంటారు, అప్పుడు ఆచమనీయం చేయాలి. కాబట్టి అటువంటి దర్భ చేత్తో పట్టుకున్నాడు, దర్భల కట్ట చేత్తో పట్టుకున్నాడంటే కర్మిష్టి. ఎప్పుడు ఆ నియమానికి ఆ వేళకి ఏం చెయ్యాలో అది చేస్తూ ఉంటాడని గుర్తు. కాబట్టి ఉంగరంబును దర్భయును గొడుగు చేత పట్టి బ్రహ్మచారి ఎప్పుడూ ఓ గొడుగు వేసుకు తిరుగుతూ ఉంటాడు. ఎందుకని అంటే రక్షణ కోసం. ఎండ, వాన, చలి ఇవన్నీ ఉంటాయి కదా మరి, అందుకని గొడుగు. అందుకని ఆ గొడుగు వేసుకుంటాడు. గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వరుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంబులెక్కడ నిచ్చూచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన 3 అడుగుల మేరయ త్రోవకిచ్చుటది బ్రహ్మాండంబు నా పాదికిన్నంటాడు వామనమూర్తి. అందుకే ఆ గొడుగు పట్టుకుని ఎవరొచ్చింది, చనుదించే శూలి మంచుకొండ చూలి కడకు. మంచుకొండ చూలి అంటే హిమవత్ పర్వత పుత్రి అయినటువంటి హైమవతి దగ్గరికి శూలి వెళ్ళాడు. శూలి అంటే చేతి యందు త్రిశూలమును పట్టుకునేటటువంటి వాడు బ్రహ్మచారిగా మారి వెళ్ళాడు. ఇప్పుడు బ్రహ్మచారిగా వెళ్ళాడు కాబట్టి పార్వతీదేవి ఆహ్వానం పలికింది, కూర్చోబెట్టింది. బ్రహ్మచారి వచ్చాడు అనుకోండి, నిరంతర గాయత్రి చేస్తాడు, 2 పూట్ల సమిధాదానం చేస్తాడు. బ్రహ్మచారి ఇంటి ముందుకు వస్తే ఏదైనా ఇవ్వాలి తప్పకుండా. ఓ పండో, కాయో, ఓ దర్భో, లేకపోతే అథవా కనీసం ఓ యజ్ఞోపవీతమో ఏదో ఇవ్వాలి బ్రహ్మచారికి. అందుకని బ్రహ్మచారి వచ్చాడు, కూర్చోబెట్టింది ఆవిడ. కూర్చోబెట్టి మాట్లాడుతాడు. ఆయన అన్నాడు, ఎందుకమ్మా తపస్సు చేస్తున్నావు అన్నాడు. శంకరుడి కోసం తపస్సు చేస్తున్నాను. ఏం చేస్తావు శంకరుడు ప్రత్యక్షమైతే? శంకరుడికి ఇల్లాల్ని కావాలనుకుంటున్నాను, ఆయన భార్యని కావాలని నా కోరిక, అందుకని ఆయన కోసం తపస్సు చేస్తున్నాను. ఒకప్పుడు మన్మధుడు బాణం వేశాడు, ఆయన ఆగ్రహించి మన్మధుడిని భస్మం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా తపస్సు చేత ఆయన్ని భర్తని చేసుకోవాలని తపస్సు చేస్తున్నాను. అంటే మన్మధుడి బాణాలకి లొంగేవాడు కాదు, బాహ్యకామానికి ఆయన లొంగడు. ఆయన లొంగేది ఆంతరమైనటువంటి భక్తికి వశుడవుతాడు. అలా నేను ఆయన్ని భర్తని చేసుకోవాలనుకుంటున్నాను. ఈ తేడా నేను పరమ పవిత్రంగా ఎలా ఆవిష్కరించాలి అన్న దాని గురించి తడువు తుక్కుంటున్నాను లోపల. ఈ లోకంలో ఏ పురుషుడైనా కూడా
పెళ్లి చేసుకుని ఒక స్త్రీని ధర్మపత్నిగా ఎందుకు స్వీకరిస్తాడు అంటే ఒక వయస్సు దాటిన తరువాత తన మనసునందు పొటమరించిన కామాన్ని ధర్మంతో ముడివేసి తన తేజస్సుని ఆ క్షేత్రమునందు నిక్షిప్పించడానికి. శంకరుడికి అవసరం ఏమిటి కాముణ్ణి కాల్చేసిన వాడికి? అసలు ఆయనకి ఇంకా క్షేత్రం ఎందుకు? ఆయనకి కామం ఏమిటి? మరి ఇంకెందుకు తీసుకుంటాడు అంటే శంకరుడు ఆవిడ్ని తీసుకోవడం కాదు, ఆవిడ తపస్సు చేత ఆయన్ని వశుణ్ణి చేసుకుని భర్తగా కూర్చోబెట్టుకుని మహాకామేశ్వరుణ్ణి చేసి మన్నికన్ని తండ్రులయ్యారు. ఇప్పుడు ఎవరిది శక్తి? ఆ అమ్మది. అందుకే పార్వతీ కళ్యాణం అంత గొప్పదైంది. ఆవిడ్ని పెళ్లి కూతుర్ని చేయడం, పసుపు దంపడం, సౌభాగ్య వస్తువులు పుచ్చుకోవడం, ఆవిడికి మంగళ స్నానం చేయించడం, సువాసిని పూజ చేయడం, బాలపూజ చేయడం, ఇవన్నీ అంత శక్తివంతములు అందుకయ్యాయి. అలా అంటే ఇప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు చేద్దామా మనమని మీ అందరికీ మనసు ఊబిళ్ళూరట్లా. కాబట్టి ఆ తల్లి నేను ఇందుకొరకు తపస్సు చేస్తున్నాను, కాముణ్ణి కాల్చిన వాడికి ఇక కామముతో అవసరమేముంది, ఇక స్త్రీ అవసరమేముంది? లేదు. కానీ నా తపస్సు చేత ఆయనని నా భర్తని చేసుకోగలను, నా నమ్మకం, అందుకు చేస్తున్నాను. అంటే ఆయన అన్నాడు, బాగుందమ్మా, మంచిదే, శివుణ్ణి భర్తని చేసుకుందాం అనుకుంటున్నావు, ఎందుకమ్మా, ఏమిటి దానివల్ల ఉపయోగం ఆలోచించాలా? ఇంత కష్టపడి శంకరుడు గురించి తపస్సు చేసి భర్తను చేసుకుంటావా? ఎవరి గురించి చెయ్యాలంత తపస్సు? ఎవరో చాలా గొప్పవాడు, ఆయనకి భార్యనైతే నాకు ఇంతకన్నా అదృష్టం ఏమంటే ఆయన గురించి తపస్సు చేయాలి. శంకరుడు తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా ఈనాటి వాడుకో ఎరుకలేదు, ఆకారమున అతడు బలిమేటి అందుమా ఆకారమిట్టిదో అరయరాదు, కులగోత్రములు రెండు తెలియదు మందుమా తల్లిదండ్రులెప్పుడు ధరణి లేరు, తెలుపనుంటివాడు దేవుండు చూడడే, చిలువ మాయచేతో కపట మర్మమలనో నిన్ను ఇట్లు మరగించుకున్నాడు కాని నీకు తగినవాడు కాడు కాడు అన్నాడు. ఎవరు? శివుడే తనని పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన పెళ్లి పాడు చేసుకుంటున్నాడు. లోకంలో ఎక్కడైనా ఉన్నాడా ఇలాంటివాడు? అంటే ఆయన భక్తికి లొంగడం అన్న ప్రక్రియ అలా ఉంటుంది. ఆయన అన్నాడు, తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు. అమ్మ, లోకంలో ఎవరైనా ఎవరిని పెళ్లి చేసుకుంటారు, సుఖపెట్టాలని కోరుకుంటారు. కనీసంలో సుఖపెట్టడం అంటే పక్కన పెట్టాడు. అది ఇల్లాలి గొప్పతనం. లోకంలో ఆడవాళ్ళందరూ కూడా చాలా బాగా సుఖపెట్టేస్తున్నాం పురుషుణ్ణి ఒకండి దృష్టిలో పెట్టుకుని, ఆయనకి 8 కార్లు ఉన్నాయి, 7 అంతస్తుల భవనాలు ఉన్నాయి, నన్ను మీరు అలాగే చూడాలని హఠం చేస్తే ఈ లోకంలో ఏ పురుషుడు బ్రతకలేడు. అది కాదు ఆడది కోరేది. స్త్రీ అలా కోరితే పురుషుడు బ్రతికెక్కడుందండి? అది వాళ్ళు కోరనే కోరరు. వాళ్ళు కోరేది ఏమిటంటే, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం అని ఒక్క మాట అనగలిగితే చాలు, ఆ పురుషుడి కోసం చచ్చిపోవడానికి సిద్ధపడతారు. అలా అనకపోయినా వాళ్ళు అలాగే బతుకుతారు. అందుకు కదూ నెలకి 3 వానల్లో 1 వాన ఈ దేశంలో. తప్ప ఇలా ఉండి నన్ను సుఖపెట్టాలని వాళ్ళు కోరరు. కానీ కడుపు నిండా అన్నమైనా పెట్టాలా? భర్త అంటే కనీసం ఆ ధర్మం ఉందా? అమ్మా, ఆయన ఎక్కడి నుంచి తెస్తాడు? తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు. ఆయనే భిక్షాపాత్ర చేత్తో పట్టుకుని భవతి భిక్షాందేహి అని భిక్షాటనమూర్తిగా తిరుగుతూ ఉంటాడు. ఆయన కోసం తపస్సు ఒకటే మళ్ళీ. ఎంత విచిత్రం అమ్మా. పోని ఏదో అన్నం లేదు, అది లేదు, ఇది లేదు, వదిలేసేయి, పరమదరిద్రుడు అనుకుందాం అందాకాను. అనుకున్నా కూడా పోని చాలా మంచి యవ్వనంలో ఉంటాడు, మిసమిసలాడిపోతూ ఉంటాడు, బహు అందగాడు అందామంటే. అసలు ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలుసు యవ్వనంలో ఉన్నాడని చెప్పడానికి? తరలాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు. ఎప్పుడు పుట్టాడో చెప్పిన వాళ్ళు లేడు. కాబట్టి అసలు డేట్ ఆఫ్ బర్త్ లేని వాడి ఏజ్ ఎలా తెలుస్తుంది? నీకు తగినవాడో కాడో ఎలా చెప్పడం? 3 పోనీ అది కూడా వదిలి, ప్రస్తుతానికి నీ కంటికి నదరగా కనపడ్డాడు అనుకో, బానే ఉంది. కానీ అసలు ఆకారమున అతడు భలే మేటియందుమా ఆకారమెట్టిదో అరయరాదు. అసలు పెళ్లి కొడుకు అంటే ఇదిగోనండి అని ఫోటో చూపించాలా? అసలు పెళ్లి కొడుకండి అంటే 63 లీలామూర్తులు ఓ లింగరూపం. ఏది అసలు పెళ్లి కొడుకు?
ఇలాగా ఉంటాడు, ఇలాగా ఉంటాడు, ఇలాగా ఉంటాడు, ఇలాగా ఉంటాడు అంటే ఎలా ఉంటాడు అసలు? ఎప్పుడూ ఎలా ఉంటాడు చెప్పు? అంటే లింగ రూపంలో ఉంటాడు. అప్పుడు కాళ్ళు చేతులేవి ఆకారమెట్టిదో అరయరాదు. పెళ్లి చెయ్యాలంటే నీ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి, అవతలవాడి కులం ఏమిటి, అవతలవాడి గోత్రం ఏమిటి చూస్తారా? ఏదో తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిల జనలక్షణం అని 5 చూడాలా? చూడాలంటే కులగోత్రములు 2 అరయుధమందు మా తల్లిదండ్రులెప్పుడు ధరణి లేరు. ఓ పెళ్లి కొడుకు విషయం కనుక్కోవాలంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారి దగ్గరికి వెళ్ళి పిల్లాడు ఎప్పుడు పుట్టాడండి, ఏం చదువుకున్నాడండి, ఏం ఉద్యోగం చేస్తుంటాడండి, అతని స్వభావం ఎలాంటిదండి కనుక్కుంటారు. కనుక్కోవడానికి తల్లి తండ్రి ఏరు అసలు? ఆయనకి తల్లి తండ్రి లేరు. అసలు ఎప్పుడైనా ఉన్నారా అన్న విషయం కూడా ఎవరికి తెలియదు. తల్లిదండ్రులు ఎప్పుడు ధరణి లేరు. అటువంటి వాణ్ణి తెలుపనుంటివాడు ఒక్కడే ఉంటాడని చెప్తూ ఉంటారు. తెలుపనుంటివాడు దేవుండు చూడడే. ఏహో దేవుడు చూడాలి అలాంటి వాడిని అంతే. దేవుండు చూడడే చిలువా మాయ చేతో కపట మంత్రములను నిన్ను ఎట్లు మరగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు. ఏడో మాయో మంత్రమో వేసి మరగించుకున్నాడు, నిన్ను ఆకర్షించాడు తప్ప నీకు తగినవాడా? నీ అందమేమిటి, ఆయన అందమేమిటి, నీ ఐశ్వర్యం ఏమిటి, ఆయన ఐశ్వర్యం ఏమిటి, నీ వయసు ఏమిటి, ఆయన వయసు ఏమిటి, నీ రంగి ఏమిటి, ఆయన రంగి ఏమిటి, ఏమిటి ఆయన కోసం తపస్సు ఏమిటమ్మా? నేను మీతో ఓ మాట అన్నా ఈ ఉపన్యాసాల్లో, పరమేశ్వరుణ్ణి తెగుడుదామన్నా విమర్శిద్దామన్నా కుదరదు అసలు వాంగ్మయంలో. వాక్కుల గదే అందదు అని నిజం. ఇది స్తోత్రం అయిపోతుంది. ఎందుకో తెలుసా? తరలాక్షి అతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడు లేదు. అసలు ఈ సమస్త బ్రహ్మాండములు శంకరుడివి. ఎందుకని? మహాప్రళయంలో వీటిని విభూతిగా మార్చి సమస్త జీవుల యొక్క కర్మ ఫలితాలు కూడా తన యందే నిక్షిప్తం చేసుకోవడానికి భస్మగా అలదుకుంటాడు. అసలు సమస్త ఐశ్వర్యము రావడానికి కారణములలో ఒక పూజ ఏమిటి అంటే శివలింగం మీద మారేడు దళం వేయడం. మారేడు దళం ఈనెలు శివలింగానికి తగిలితే లక్ష్మీ కటాక్షం. ఆయన ఇవ్వలేని ఐశ్వర్యం లేదు లోకంలో. అందుకే పటవే నమః అని ఒక నామం ఆయనకి. ఆయనని అడిగితే ఆయన ఇవ్వగలిగినది ఏమిటో మనకి తెలియదు. మౌనంగా ఉంటే నువ్వు ఊహించలేనంత ఇవ్వగలడం. ఆయన శక్తి సామర్థ్యములు అసాధారణములు. ఒకానొకప్పుడు ఉపమన్యువు అని మహాభారతంలో తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ పిల్లలందరూ పాలు తాగుతున్నారు, నాకు పాలు ఇయ్యి అన్నాడు. పాపం ఆవిడ పేదరాలు, పిండి కలిపి నీళ్ళు ఇచ్చింది. ఆయన నీళ్లు తాగుతున్నాడు పిల్లల్లోకి వెళ్ళి. పిల్లలందరూ గేలి చేశారు, అవి పాలు కావు, పిండి నీళ్లు మీ అమ్మ ఎక్కడి నుంచి ఇస్తుందిరా, నీ తండ్రి ఇప్పుడు లేడు కదా ఇక్కడ అన్నాడు. ఆయన పరిగెత్తికి వెళ్ళి అడిగాడు, అమ్మ నాన్నగారు ఏరమ్మా, పిండి నీళ్ళుట కదా, పాలు కావుట కదా అన్నాడు. ఆవిడంది విసిగిపోయి, తండ్రి లేకపోవడం ఏమిట్రా, శంకరుడు నీ తండ్రి ఏరమ్మా అన్నాడు. తపించు కనపడతాడంది. వెళ్ళి పిల్లవాడు పట్టుదలతో తపస్సు చేశాడు, ప్రత్యక్షమయ్యాడు బాలుడి భక్తికి. ఏం కావాలన్నాడు. పిల్లవాడు కదూ, పాలు కావాలన్నాడు. రే నేను శివుడిరా, పాలా అడిగి ఇంకేం కావాలన్నాడు. నాకు పాలే కావాలన్నాడు. మరి పిల్లలతో మాట వచ్చింది కదా. ఆయన చూశాడు, పాలే కావాలా, నీకోసం పాల సముద్రాన్ని సృష్టిస్తున్నానని క్షీర సముద్రాన్ని సృష్టించాడు. అది ఆయన శక్తి. ఆయన శక్తికి అపరిమితం ఆయన. అందుకే 3టికి అతీతుడు. ఆణవ మలము, కార్మిక మలము, మాయిక మలము అని 3 మలములకు అతీతుడై ఉంటాడు. కర్మచేత పుట్టేవాడు కాడు, ఆయనకి మాయ చేత వశుడయ్యేవాడు కాడు. ఆయన ఆణవ మలము, కార్మిక మలము ఏదో పంచభూతాలతో ఆయన శరీరం తయారు కాదు. ఆయన ఆద్యంతములు తెలిసినవాడు లేడు. అటువంటి శంకరుడిది సమస్త ఐశ్వర్యము కూడా. అటువంటి వాడు దాచుకునేవాడు కాడు. శంకరోతీతి శంకర. ప్రతి ఇంట తండ్రి రూపంలో ఉండి బిడ్డల యొక్క అభ్యున్నతిని చూస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఏమివ్వలేడు. మరి అటువంటి వాడు బిచ్చం ఎందుకు ఎత్తుతాడు అంటే, ఒరే ఒక్కసారి నీ బుద్ధిని తెచ్చి నా యందు పెట్టరా, నా యందు పెడితే తరించిపోతావు, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తుతావు ఇలా అని చెప్పడానికి కపాలేశ్వరుడన్న పేరుతో భిక్షాటనమూర్తి అయి భిక్షాటన చేస్తాడు. ఆ భిక్షాటనమూర్తి తెలివి తక్కువవాడు కాడు. ఆయన సౌందర్యానికి మునిపత్నులు మోహించారు ఒకప్పుడు. అద్భుతమైనటువంటి భిక్షాటనమూర్తి ఇప్పటికీ కూడా ద్వారకా శంకరమఠంలో పైన ఉంటుంది. అంత అద్భుతమైనటువంటి మూర్తి భిక్షాటనమూర్తి. లోకాన్నంతటినీ కూడా బాగు చేయడం కోసం మీ మేధ నాయందు పెట్టండి, మీ బుర్ర నాయందు పెట్టండి అని చెప్పడానికి భిక్షాటన చేస్తాడు. అంతేగాని లేనివాడై భిక్షాటన చెయ్యడు ఆయన.
కాబట్టి జలజాక్షియాతడు ధనవంతుడందుమా కోరివేడిన కాని కూడులేదు, చిన్నారులలోన చిన్నవాడందుమా ఈనాటి వాడుకో ఎరుకలేదు. నిజానికి ఆయనకి యవ్వనం ఏమిటి? యవ్వనము, వార్ధక్యము ఇటువంటివన్నీ ఎవరికి అన్వయం అవుతాయి? నా వంటి వాడికి అన్వయం అవుతాయి. నేను పుట్టినప్పుడు పసివాణ్ణి, ఒకప్పుడు బాలుణ్ణి, ఒకప్పుడు యవ్వనంలో ఉన్నవాణ్ణి, ఇప్పుడు వృద్ధాప్యంలో ప్రవేశిస్తున్నవాణ్ణి. ఇంకో 20 ఏళ్ల తర్వాత గోడ మీద నా ఫోటో ఉంటుంది. శరీరం నశించిపోతుంది. కానీ అన్ని సత్యంగా ఎప్పుడు ఈ శరీరం ఉండిపోదుగా, వెళ్ళిపోతుంది ఒకనాడు. శంకరుడు ఆయన వెళ్ళిపోయేవాడు కాదు, సినిమాలు వెళ్ళిపోతాయేమో, తెర అలాగే ఉంటుంది. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, నిరంజనుడు, ఎప్పుడూ అలాగే ఉంటాడు. ఎప్పుడూ అలాగే ఉండేవాడు కూడా అవస్థల్లోకి ఎలా పెడతాడు? ఆయన ఆజ్ఞ మేరకు సూర్యచంద్రులు ప్రవర్తిస్తూ ఉంటారు. అయినప్పుడు ఆయన సూర్యచంద్రుల గతులకు లొంగిపోతే ఆయన కూడా వయస్సులో మార్పులు వచ్చేసి జుట్టు తెల్లబడిపోయి వార్ధక్యం వస్తుంది. ఆయన శాసనానికి వాళ్ళు తిరుగుతుంటే ఇంకా ఆయన్ని కాలం ఎలా శాసిస్తుంది? ఆయన కాలాతీతుడు. అందుకే బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ అంటారు శంకరాచార్యుల వారు. దో పునుకల పేరు కంఠమన భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము అద్రి నివాసము మేరు విల్లుగా అనుగుగ దంతి చర్మమును హస్తములందు కపాలచూలముల్ పడివడిదల్తు శంకర కృపావరు రూపమును ఆశ్రయించదన్నంటారు. ఆయన మెళ్ళో పునుకలమాల ఎవడు ఓ రుద్రాక్షదండ వేయలేదని వేసుకున్నవాడు కాడు. ఆయనకి ఓ బంగారంతో చిన్న రుద్రాక్షలు చుట్టించేవాడే లేడండి లోకంలో. అందుకు కాదు, అన్నీ ఆయనవే అయితే ఇంకా ఆయన కొత్తగా వేసుకోవాలా? ఓ పెద్ద భవంతి ఉంది. ఆ భవంతి యజమాని ఓ చిన్న తువ్వాలు కూడా కట్టుకుని మొక్కకి గొప్పు చేసుకుంటున్నాడు. అయితే అదంతా ఆయనదే ఐశ్వర్యం. నీకు ఆయన ఎలా కనపడితే ఐశ్వర్యం ఆయనదే. ఆయన నువ్వు తోటమాలనుకో, ఇంటి కూలి అనుకో, కానీ అసలు నిజానికి ఆయనే ఆ ఇంటికి ఎంతటికి యజమాని. శంకరుడు అంతే. ఆయన అన్నీ ఆయనవే కాబట్టి అన్నీ వేసుకోవాలని ఎక్కడుంది? నిరాడంబరంగా అలా ఉంటాడు. ఆయనకి అంతర్ముఖత్వం, ప్రీతి. అలా ఉన్నవాళ్ళంటే ప్రీతి. బాహ్యాడంబరముల యందు ఆయనకి అనురక్తి లేదు. కాబట్టి అటువంటి మహానుభావుడు కనుక కాలమునకు వశపడేవాడు కాడు. దానికి తార్కాణమే ఆయన మెడలో వేసుకునేటటువంటి పుర్రెల మాల. అది ఎక్కడి మాల అంటే, ఈ సృష్టి ప్రారంభం చేసినప్పుడు మొట్టమొదట బ్రహ్మగారిని పుట్టించి ఆయనకి 4 వేదములనిచ్చి వేదములను ఆధారం చేసుకుని ఈ సృష్టి చేయమంటాడు. ఎవరిలోకి వెళ్ళిపోయిందో మహాప్రళయంలో వాళ్ళల్లోంచే కదండి రావాలి సృష్టి అంతా. ఆయనలోకి వెళ్ళిపోతే ఆయనలోంచేనా బయటికి రావాలి? అప్పుడు అసలు సృష్టి ప్రారంభం ఆయన దగ్గర నుంచేనా అయింది? అప్పుడు బ్రహ్మగారికి వేదములనిచ్చి సృష్టి చేయమని చెప్పేటటువంటిది ఆయనేనా? కాబట్టి ఆయన సృష్టిని ప్రారంభం చేస్తాడు. ఎవరిని సృష్టి చెయ్యమని బ్రహ్మ పదవిలో కూర్చోబెట్టాడో ఆయన కూడా కొంత ఆయుర్దాయం అయిపోయిన తర్వాత పడిపోతాడు. పడిపోతే అయ్యో ఇన్ని పుర్రెలతో పాటు ఈయన పుర్రె కూడా బొత్తిగా శ్మశానంలో పడిపోతే ఏం బాగుంటుందని ఓ మర్యాద కోసం దాన్ని తీసి తలపకి చుట్టి మెడలో వేసుకున్నాడు. అలా ఎన్నో పుర్రెలు అయ్యాయి, పెద్ద మాలయింది. అంటే ఇంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన అలాగే ఉన్నాడు. ఆయన కాలాతీతుడని చెప్పడానికి ఆ మాల నిదర్శనం. కాబట్టి పునుకల పేరు కంఠమున బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమ శివాయ. ఆయనే కాలమునకు లొంగడు కాబట్టి యవ్వనంలో కూర్చుంటాడు. అందుకే చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛన సంశయా. ఆయనే యవ్వనంలో ఉండగలడు, ఆయనే పరమవృద్ధుడిగా కనపడగలడు, ఎలాగైనా కనపడగలడు. ఎందుకంటే అసలు కాలము ఆయనకు వశవర్తి అయి ఉంటుంది తప్ప ఆయన కాలమునకు వశపడేటటువంటి వాడు కాదు కనుక. అందుకని చిన్నారులలోన చిన్నవాడందుమా ఏనాటి వాడుకో ఎరుకలేదు. అతడు రూపమున అతడు బలి ఆకారమున అతడు బలిమేటి అందుమా ఆకారమెట్టిదో అరయరాదు. మూలమునకు ఆకారం ఏముంటుంది? గోధుమ పిండికి ఆకృతి ఏమిటండి? పూరి అయితే ఆకృతి ఉంటుంది, చపాతీ అయితే ఆకృతి ఉంటుంది. అంతేగాని గోధుమ పిండి ఏంటి ఎలా అయినా అయిపోతుందండి. బంగారం అంటూ ఉండాలి కానీ ఎన్ని ఆభరణాలన్నా అవుతుంది. ఆభరణం మాత్రం శాశ్వతం కాదు, కరిగిస్తే మళ్ళీ బంగారం అవుతుంది. పరమేశ్వరుడు అంతే, ఆయన మూలధాతువు. ఆయన లేక సృష్టి లేదేమో కానీ సృష్టి లేకపోయినా ఆయన ఉంటాడు. ఆభరణములు లేకపోయినా బంగారం ఉంటుంది, కరిగిచ్చి ముద్ద చేయిస్తే. బంగారం లేకుండా ఆభరణాలు రావు. ఆయన లేని సృష్టి లేదు, సృష్టి లేకపోయినా ఆయన ఉంటాడు. కాబట్టి ఆయనకి ఆకృతి ఏమిటి అసలు? అందుకే భక్తులు కోరుకుంటే 63 లీలామూర్తులు పొందాడు. 63 లీలామూర్తులు పొందాడు. ఆయన లింగస్వరూపాన్ని పొందాడు. ఎందుకని లింగస్వరూపాన్ని పొందాడు అంటే ఉపాసనా భేదాన్ని ఆవిష్కరించాడు.
మహాభారతంలో అశ్వత్థామ కృష్ణార్జునులు ఇద్దరి మీద అస్త్రప్రయోగం చేశాడు. అస్త్రప్రయోగం చేస్తే వాళ్ళని చెనకలేదు, చాలా బాధపడ్డాడు. ఏమిట్రా అస్త్రం వేశాను వీళ్ళ మీద, వీళ్ళని ఏమీ చెనకలేదు అస్త్రం అని చెప్పి బాధపడి వెళ్ళిపోతున్నాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే పైనుంచి నల్ల మబ్బు ఒకటి దిగుతున్నట్టు అనిపించింది. ఇదేమిటి మబ్బు దిగుతోందని నిలబడి చూశాడు. వ్యాస భగవానుడు దిగాడు. దిగితే ఆయన తెల్లబోయి వ్యాస భగవానుడి దర్శనం అయిందని అశ్వత్థామ వ్యాసుడికి నమస్కారం చేసి కూర్చున్నాడు. ఏమిరా అబ్బాయి చిన్నబుచ్చుకుని ఉన్నావు అని అడిగాడు అశ్వత్థామ, నేను ఎన్ని అస్త్రములు వేసినా కృష్ణార్జునుల్ని చెనకలేదు, ఎందుచేత చెనకవని అడిగాడు. అడిగితే అప్పుడు చెప్పాడు, లింగమర్చతియ ప్రభో, అందుకని వారి యందు కరోతి వృషభధ్వజ తస్మిన్నభ్యధికాం ప్రీతిం కరోతి వృషభధ్వజ. సాకారమును ఉపాసన చేసిన వాడి కన్నా లింగాకారమును ఉపాసన చేసిన వాడు ఉపాసన యందు పై స్థాయిలో ఉంటాడు కాబట్టి పై స్థాయి ఉపాసకుడిని కింద స్థాయి ఉపాసకుడు చెనకలేడు. అందుకని వాళ్ళు లింగోపాసకులు. నువ్వు శివుడికి సాకారమూర్తిని ఉపాసన చేస్తావు, నీ ఉపాసన వారి ఉపాసనకి ముందు సరిపోదు. అందుకే నువ్వు వేసిన అస్త్రం వారిని చెనకదని చెప్పాడు. నే చెప్పట్లేదు, వ్యాసుడు చెప్పాడు మహాభారతంలో, కావాలంటే చూసుకోండి. కాబట్టి ఉపాసన యందు పై స్థాయిని చూపించడానికి లింగమూర్తి అయి ఉంటాడు. పైగా లింగం అంటే గుర్తు, సృష్టి స్థితి లయలకు అదే గుర్తు. అది కిందకొచ్చేస్తే లింగమైంది. లింగం ఇలా ఉందనుకోండి, పైన ఇలా ఉంటుంది. అదే ఇలా పెరిగిందనుకోండి, ఇలా పెరుగుతూ వెళ్ళింది అనుకోండి, ఇలా చుట్టింది, గుడిని చుట్టింది, ఇలా చుట్టింది, కొమ్మాదిని చుట్టింది, ఇలా చుట్టింది, విశాఖపట్నాన్ని చుట్టింది, ఇలా చుట్టింది, రాష్ట్రాన్ని చుట్టింది, ఇలా చుట్టింది, దేశాన్ని చుట్టింది, ఇలా చుట్టింది, విశ్వాన్ని చుట్టింది. ఇప్పుడు లింగమే విశ్వము, విశ్వమే లింగము. అది తగ్గుతూ వచ్చింది నా కోసం, అదిగో గుళ్ళో అంత అయింది. కాబట్టి లింగము అంటే అంతా ఇందులో ఉందో అదే లింగం, అటువంటి స్వరూపి. కాబట్టి ఆయనకి ఆకారం ఇది అని చెప్పడం ఎలా కుదురుతుంది అంతటి అద్భుతమూర్తికి? కాబట్టి ఆయన గురించి చెప్పడానికి ఆకారమున అతడు భలే మేటియందుమా ఆకారమెట్టిదో అరయరాదు. అసలు ఆయన సౌందర్యానికి వివశులైపోతారు. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర శతకంలో ఒక అద్భుతమైనటువంటి పద్యం చేశాడు. వన్నే ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండి తెలిసియున్ని పాదమూలంబునం చేర్చెన్ నారాయణుడు ఎట్లు మానసమునం శ్రీకాళహస్తీశ్వర అన్నాడు. ఏమయ్యా, లోకంలో శ్రీ మహావిష్ణువు చాలా అందగాడని చెప్తాం కదా, తెల్లవారులిస్తే మహానుభావుడు, ఆయన అందమే అందం. శాంతాకారం భుజగచయనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అటువంటి విష్ణువు శంకరుడి గురించి తపస్సు చేశాడు. ఇప్పటికీ ద్రవిడ దేశంలో దేవాలయం ఉంది. నేత్రార్పణేశ్వరుడిని 1000 పూజలతో పూజ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తే ఒక పువ్వు మాయం చేశాడు. శంకరుడు ఏం చేస్తాడో చూద్దామని, రామ కమలపత్రాక్ష, నా కన్ను తామర పువ్వులా ఉంటుందని బాణంతో కన్ను పెరికి శంకరుడి పాదాల మీద పూజ చేశాడు. నేత్రార్పణేశ్వర దేవాలయం అని ఇప్పటికీ ఉంది. వెంటనే శంకరుడు సాక్షాత్కరించి ఏం కావాలన్నాడు, నీ శరీరంలో అర్ధభాగం ఇమ్మన్నాడు. హరికి అర్ధభాగం ఇచ్చాడు. అది హరిహరమూర్తి. ఇప్పటికే హైదరాబాద్ ఫిలిం నగర్లో అద్భుతమైనటువంటి శిల్పం ఉంటుంది, హరిహరమూర్తి. దాన్నే తిక్కన గారికి ప్రత్యక్షం అయ్యాడు. అటువంటి స్వరూపం, అంతటి అందగాడు. దూర్జటి దాన్ని దృష్టిలో పెట్టుకుని అంటాడు, వన్నీ ఏనుగుతోలు దుప్పటము, కట్టుకునేదా ఏనుగుతోలు శంకరుడు. పైగా వన్నీ ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు, తినే అన్నమా విషం తింటుంటాడు. అంటే ఎప్పుడో తిన్నాడు హలాహలం. బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలము, బ్రహ్మకపాలాన్ని చేతిలో గిన్నె కింద పట్టుకున్నాడు. చేగిన్నే బ్రహ్మకపాలం ఉగ్రమగు భోగే కంఠహారంబు, బ్రహ్మాండమైన పాము మెళ్ళో వేసుకున్నాడు. ఎవడి దగ్గరికి వెళ్ళి దండం పెడతాడు. చిత్రం ఏమిటంటే, ఉగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండి తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చిన్ నారాయణుడెట్లు మానసమునన్. మరి ఇలా ఉంటామంటారు కదా, అంత అందగాడు విష్ణు అంటారు కదా, మరి ఆయన నీకోసం తపస్సు చేసి నీ పాదముల యందు తన మనస్సును పెట్టి నీ శరీరంలో అర్ధభాగం ఎందుకు పుచ్చుకున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే, పైకి ఇలా కనపడతావు కానీ అసలు నీ సౌందర్యములకు గని. అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని లింగపురాణంలో వ్యాస భగవానుడు. అంతటి ముగ్ధమోహన సౌందర్యం అయింది. అలా ఉంటాడు నిలబడితే. కాబట్టి
అంతటి అందగాడు ఆకారమున అతడు బలమేటి యందుమా ఆకారమెట్టిదో అరయరాదు కులగోత్రములు రెండు తెలియదమందుమా తల్లిదండ్రులిప్పుడు ధరణిలీరు. లోకంలో అందరికీ తల్లి ఆయనే తండ్రి ఆయనే అయినప్పుడు ఇంకా ఆయనకి తల్లి తండ్రి ఉంటే ఆయన కూడా ఒకళ్ళకు పుట్టినవాడు అవుతాడు, పరిమితం అయిపోయినవాడు అయిపోతాడు. అది స్తోత్రమా విమర్శ? అయినప్పుడు ఒంటివాడు చిలువా దేవుండు చూడడే, ఆఖరికి మిగిలిపోయేవాడు ఎవరంటే ఆయన ఒక్కడే. మేకలు వేయింజన్నను భాసురముగ నొక్క కోతి పర్ణం బెక్కున్న ఆ కోతులు వేయింజన్నను కోకోయని కొంకినక్క కోయని కూషన్ అంటారు జానపదులు. అన్నీ ఆఖరికి చిట్ట చివరికి శంకరుడిలోకి వెళ్ళిపోతే మహాప్రళయంలో ఆయన ఒక్కడే మిగిలిపోతాడు. ఆఖరికి ఆయన మహాప్రళయ తాండవం చేస్తుంటే అమ్మవారు సంహార ప్రక్రియ చేయకూడదు, తల్లి అంటే ప్రేమైకమూర్తి కాబట్టి ఆవిడ ఒక్కతే నిలబడి ఆ తాండవం చూస్తుంది. మహాప్రళయ సాక్షిణి. ఆ మహాప్రళయంలో తాండవం చేసి జీవులందరినీ తాను పొందేసి కటిక చీకటి ఏర్పడి సూర్యచంద్రుల గమనం కూడా ఆగిపోతుంది. ఆగిపోయిన తర్వాత తనలో తాను రమిస్తూ జీవులందరి యొక్క కర్మశేషములను కూడా తన శరీరమునకు భస్మగా అలుదుకుని కూర్చుంటాడు. ఆయన తప్ప ఏమీ ఉండదు. ఒంటివాడు తెలుపనొంటివాడు దేవుండు చూడడే, అది ఆయన యొక్క గొప్పతనం. మళ్ళీ ఆయనలోంచే సృష్టి వస్తుంది. ఇది పైకి ఇంకోలా చెప్తున్నాడు. పాపం ఒక్కడు దేవుడు చూడాలి. ఆయన ఎవరు? శివుడే బ్రహ్మచారిగా తన గురించి తాను వ్యతిరేకంగా చెప్పుకుంటున్నాడు. ఎంతటి త్యాగమూర్తి! ఆయనకి బాహ్యాడంబరాలు నచ్చుతాయా? నిలబడగలదా? విసిరితే నిప్పు రేవకుండా ఉంటుందా? చూస్తున్నాడు. అందుకని దేవుండు చూడడే, మాయచేతో కపట మంత్రములను మగువ నిన్ను ఎట్లు మరగించుకున్నాడో కాని తగినవాడు కాడు కాడు. నీకు తగినవాడు కాడు. అసలు నేను ఒకటి చెప్పనా? నువ్వు ఇంత తపస్సు చేసేస్తున్నావు కదా, శంకరుడు ప్రత్యక్షం అయిపోయాడనుకో, ఏమండి నన్ను మీ దాన్ని చేసుకోండి అని అడిగామనుకో, తప్పకుండా అలాగే చేసుకుంటాను పార్వతి అన్నాడనుకో, కళ్యాణం చేసుకోవాలి కదా మీ ఇద్దరు. కళ్యాణం చేసుకోవాలనుకో మీరిద్దరూ పీటల మీదకి రావాలి కదా. నువ్వేం కట్టుకుంటావు? చీనాంబరాలు కట్టుకుంటావు. ఎందుకని? రత్నములకు వజ్రములకు గని అయినటువంటి హిమవత్ పర్వతం నీ తండ్రి అటువంటి చీర కడతాడు, అన్ని నగలు పెడతాడు. ఆయన ఏనుగు చర్మం కట్టుకొస్తాడు. ఈ రెండింటికి ముడేలా? చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబు కాని రత్నకంకణములు రమణుడై తొడగడు పనిలోకరాజ కంకణము కాని చందనగంధంబురం జానడై పూయడు మదపంచబాణ భస్మంబు కాని. అలాగే పువ్వుల దండలు భోగియై తురముడు వెలయింతరే లేనిరే వెలుగు కాని ఊరనుండ నొల్లడు ఉలుకులలో కాని ఎనయ సింహమెక్కడిద్దు కాని. చిలువా ఏమి చెప్ప? ఆయన నీకు కావలసినటువంటి వాడు. రేపు పొద్దున్న ఏం చేస్తాడో తెలుసా? చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు. మీ నాన్నగారు మంచి కాశ్మీర్ పట్టుపంచె తీసుకొచ్చి శంకరా కట్టుకోండి అని అల్లుడికి ఇచ్చి పెళ్లిపేటల మీద కట్టుకోవాలంటే మామయ్యగారండి నాకు అలవాట్లేదండి అని ఓ ఏనుగు తోలు కట్టుకొస్తాడు. బాగుంటుందా? ఆ తోలు నీ పట్టు చీర ముడేస్తారా చెప్పు? అసలు నిజానికి ఆయన అలా ఏనుగుతోలు ఎందుకు కట్టుకుంటాడో నేను మీకు మనవి చేశాను కదా. ఆయన భక్తిని మెచ్చుకుంటాడు, అందుకు కట్టుకున్నాడు. భక్తుడి కోరిక తీర్చడానికి. రెండు ఏనుగు అన్న మాటకు అర్థం ఏంటంటే గజ, కొంచెం మార్చండి జగ. జగత్తుగా కనపడేది మాయ. జాయితే గచ్చతే, ఇది జగత్, వచ్చి వెళ్ళిపోయేది మాయ. మాయని ఒలిచి కట్టుకుంటాడంటే మాయని వశం చేసుకున్నవాడని గుర్తు. అది కరిచర్మాంబరధరుడు అన్న మాటకు అర్థం. నాగచర్మాంబరధర అంటారు. ఇది దాచాడు. దాచి చెప్తున్నాడు, చీనాంబరంబులు చెలువొప్ప కట్టడు మదసింధురేంద్ర చర్మంబు కాని రత్నకంకణములు రమణుడై తొడగడు పణిరాజ పణిలోకరాజ కంకణము కాని. రేపు మీ నాన్నగారు మంచి మంచి రత్న కంకణాలు తీసుకొచ్చి అల్లుడా వేసుకోబోయ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు అని అక్కడ పెడితే ఇవేం వేసుకోవడం మామయ్యగారండి నా దగ్గర ఇంకా మంచి ఉన్నాయండి అని పెట్లు తీస్తాడు. అందులో ఉంటాయి బుట్టల్లో రకరకాల సైజులు, వేళ్ళకి పెట్టుకునే చిన్ని పాములు, ఈ చేతికి కట్టుకునే పాములు, ఇక్కడ కట్టుకునే పాములు, మెళ్ళో పాములు, ఇవన్నీ వేసుకుని కాలికి కూడా ఓ పాము కట్టు కూర్చుంటాడు. అప్పుడు నువ్వు పెళ్లి కూతురు కదూ, నువ్వు ఇలా తెర తీసి తల మీద పెడదాం జీలకర్ర బెల్లమని ఇలా చూసేటప్పటికి భూస్ అంటుంది. పాణిగ్రహణం చేద్దామని చెప్పి ఇలా పెడితే ఆ చేతి మించో పిల్లపాము లేస్తుంది. చేస్తావా? చేసుకుంటావా పెళ్ళి? ఎందుకమ్మా నీకు? రత్నకంకణములు రమణుడై తొడగడు. దాని అర్థం ఏమిటో తెలుసా?
ఏమంటే కాసిన బియ్యం ఇస్తాను తీసుకుంటారు ఏంటంటే పుచ్చుకుంటారు. నల్ల కంబళి కూడా దానం పుచ్చుకుంటారు, నల్ల నువ్వులు పుచ్చుకుంటారు. యువతల వాళ్ళని అనుగ్రహించడానికి చేతకాక పుచ్చుకుంటున్నారని నేను అన్ను, నారాయణ స్వరూపులై పుచ్చుకుంటున్నారు యువతల వాళ్ళని అనుగ్రహించడానికి. ఏదైనా దానం చేస్తే పుచ్చుకుంటామనే వాళ్ళు ఉంటారు. ఏమంటే ఒక్క త్రాచుపాను దానం చేస్తాం పుచ్చుకుంటారా అంటే ఎవరైనా పుచ్చుకుంటారా? ఎవ్వరూ పుచ్చుకోరు. ఆవు పుచ్చుకుంటారు, ఇంకా ఏనుగు పుచ్చుకుంటారు, గుర్రం పుచ్చుకుంటారు. కానీ పాము ఎవరు పుచ్చుకుంటారు? పాము మృత్యువునకు సంకేతం. అటువంటి పాము ఆయనకు ఆభరణం. అంటే మృత్యువునకు మృత్యు ఆయన, అది దాని గుర్తు. పైగా వాసుకి లాంటి సర్పాలు సామాన్యమైన సర్పాలు కావు. వాసుకి, ఆదిశేషుడు లాంటి సర్పాలు ఆయనకి ఆభరణములు. అంటే ఆయన విరాట్ స్వరూపం అలా ఉంటుంది. కాబట్టి రత్నకంకణములు రమణుడై తొరగడు పనిలోక రాజ కంకణము కాని. పాములు కట్టుకుంటాడు, బాగుంటుందా? శంకరాచార్యులు వారు అద్భుతం చేశారు సౌందర్యలహరిలో. అమ్మవారి కళ్ళల్లో నవరసాలు చెప్పవలసి వచ్చింది. మిగిలిన రసాలు చెప్పచ్చు. శివే శృంగారార్ధ్ర, శంకరుడి పేరు చెప్పేటప్పటికీ ఆవిడ కళ్ళలో శృంగార రసం కనపడుతుంది. ఏదో ఆవిడ కళ్ళల్లో రోషం కనపడాలి. శంకరుణ్ణి పొగుడుతుంటే నాకు భర్తే అన్నట్టుగా గంగమ్మ ఇలా చూసింది, ఇలా పైకి చూసింది, ఇలా కళ్ళు ఎర్రబడ్డాయి. ఏమిటో ధరించాడు నిన్నంతే, మంగళసూత్రం నాకు కట్టాడని. ఎంత పార్వతీదేవి అయితే మాత్రం సవతిని ఒప్పుకుంటుంది ఏమిటి? మీకు చెల్లెల్లాంటి దాన్ని అంటే ఎంతమందినైనా ఇంటికి రానిస్తుంది, కానీ ఇంకోలా మాట్లాడితే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. లోకంలో ఏ స్త్రీకైనా అది సహజ విశేషం. కాబట్టి సవతి కదూ గంగమ్మ అలా చూస్తే ఇలా చూసిందిట, కళ్ళు ఎర్రబడ్డాయిట అమ్మవారికి. ఇవన్నీ బాగానే చెప్పారు శంకరాచార్యులు. అమ్మవారు భయపడిందని చెప్పడం ఎలా? ఆవిడ ఆదిశక్తి, ఆవిడ ఎలా భయపడుతుంది? ఆవిడ మహిషాసురాది రాక్షసులను నిర్జించిన తల్లి, ఆవిడ భయపడుతుందా? మరి భయం ఎలా చెప్పడం? అంటే శంకరుడు చమత్కారం చేశారు. ఆవిడ ఎడం పక్కన ఉంటుంది, శంకరుడేమో ఇలా ఆవిడికి కుడి పక్కన కూర్చుని ఉంటాడు, ఆయనకి ఎడం పక్కన కూర్చుని ఉంటుంది ఆవిడ. ఓ సరస్వతీదేవి ఆయన మీద కీర్తనలు చేస్తోంది ఆయన గొప్పతనాన్ని. ఎంతైనా మా ఆయన కదా అని ఇలా అస్తమానం చూసుకుంటే సభలో పిల్లలు బోళ్ళంత మంది ఋషులు వాళ్ళు ఉంటారు. అస్తమానం ఇలా చూసుకుంటూ అని అనరు. అందుకని అలా చూడలేక, అలా చూడకుండా ఉండలేక మధ్య మార్గంగా ఏం చేసిందంటే ఆయన చెయ్యిలా పట్టుకుంది. ఎవరికి కనపడదు కదా అని పవిట కొంగు అడ్డు పెట్టి ఆయన చెయ్యి పట్టుకుంది. పట్టుకుంటే ఏదో చల్లగా పాకినట్టు అయింది. ఏమిటా అని ఇలా చూసింది. ఆయన చేతి మీద పాము ఒకటి, ఈవిడ చేతి మీద పాము అలా అంది. హరాహిభ్యో భీత, అప్పుడు నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు శంకరాచార్యులు. శంకరుడి చేతి పామును అడ్డుపెట్టి అమ్మవారి కళ్ళల్లో భయం కనపడిందని ఆవిష్కరించారు. అద్భుతం శంకర భగవత్పాదుల రచనలు అలా ఉంటాయి. కాబట్టి అమ్మా రత్నకంకణములు రమణుడై తొడగడు పనిలోక రాజ కంకణము కాని చందన గంధంబు జానడై పూయడు మదపంచబాణ భస్మంబు కాని. చక్కగా చందనం పలక మీద చందనం తీసి పట్టుకొచ్చి అలదుకోండి బావగారు అని చెప్పేవారో చెలికెత్తలో వాళ్ళు ఏదో వరుస పెట్టి చక్కగా ఇలా రాస్తున్నారు కూడా. అబ్బాయి నాకు వద్దు అంటాడు. ఎలర్జీయా ఏమి అంటే ఇవి అక్కర్లేదు ఆయనకి. ఏం కావాలి? ఆయన 3వ కంటి మంటతో కాల్ చేసినటువంటి ఆ మన్మధుడి యొక్క బూది తీసి ఒంటికి రాసుకుంటూ ఉంటాడు. ఏమైనా బాగుంటుందమ్మా? శవభస్మ తెచ్చి ఒంటికి రాసుకుని పెళ్లి కొడుకు కూర్చుంటే ఎంత అమంగళకరంగా ఉంటుంది. ఏమిటి అలా ఆయన కావాలి నీకు? నువ్వు కస్తూరి, జవ్వాజి, జాపత్రి ఇటువంటి వాటితో నిండినటువంటి జలములతో స్నానం చేస్తావు. అటువంటి తల్లివి ఆయన కావలసి వచ్చాడా నీకు? పైగా పెళ్లి కొడుకు అంటే మెళ్ళో పూలదండ వేసుకోవాలి. పెళ్లి కొడుకుని చేశాం అంటారు. ఏమీ ఉండదు వాడి మెళ్ళో పూలదండ ఉండదు, ఏమి ఉండదు. ఏముంటుందంటే వీడియో ఉంటుందంతే. అందులో సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా ప్రతివాడు ఫోటో తీసేవాడు. పెళ్లికి వెళ్ళడం అంత అన్యాయమైన విషయం లోకంలో ఇంకోటి కనపట్టాల. ఎందుకు వెళ్ళాము అంటే సెల్ ఫోన్ నుండి ఫోటోలు తీసే వాళ్ళ పృష్ఠభాగాలు చూడడానికి వెళ్ళాలంటే. మనం ఇక్కడ కూర్చుంటాం, 100 మంది వేదికను చుట్టూ ఉంటారు. మనం ఏం చేస్తుంటామంటే వాళ్ళ పృష్ఠభాగాలు దర్శనం చేసి కూర్చుంటాం అంతే. అంత అన్యాయమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది వాళ్ళ ప్రపంచం. కానీ ఆయన నీకు చందనం రాస్తానంటే రాయించుకోడు, ఇదిగో ఇలా చేస్తాడు. పైగా పెళ్లి కొడుకు అంటే పూలదండ వేసుకోవాలి. పెళ్లి కొడుకు ఏమిటి అసలు? న్యాయానికి పురుషుడు పూలదండ వేసుకుని ఉండాలి అని. నాస్రగ్వీన్ అల్పభోగవాన్ అని. సరే ఇప్పుడు అన్ని పూలు దొరకట్లేదు, అన్ని దండలు వేసుకుని తిరిగినా బాగుండదంటే వేరే విషయం అనుకోండి, వదిలిపెట్టేసేయండి. నేను దాని గురించి ఇప్పుడు అనవసరంగా వ్యాఖ్యానాలు. కానీ పెళ్లి కొడుకుని చేసినప్పుడైనా కనీసం ఆ పెళ్లి అయిపోయే పర్యంతం మెడలో పూలదండ ఉండాలి, పూలదండ తీసేయకూడదు. కాబట్టి రేపు పెళ్లి కొడుకుని చేసి మీ నాన్నగారు మంచి పూలదండ చేస్తాడు. అందులో హిమవత్ పర్వత ప్రాంతం కాదు, బెంగళూరులోనే అన్ని పువ్వులు దొరుకుతాయి. అక్కడెంత మంచి పువ్వులు దొరుకుతాయి. అంతంత మంచి మంచి పువ్వులతో దండ చేయించి వేసుకోవాయి
అని తీసుకొచ్చి శంకరా అని ఇస్తాడు. ఆయన చక్కగా దండలు అవి వేసుకోడు. మాయగారు వీటి కాంతి కన్నా నా దగ్గర ఇంకోటి ఉందండి అని ఓ చంద్రబింబం ఒకటి తదినాటి చంద్రరేఖ ఒకటి తీసి కొప్పులో గుచ్చుకు కూర్చుంటాడు. ఎలా ఉంటుంది చూసే వాళ్ళకి? పైగా పెళ్ళి అయిపోయింది. ఎవరైనా ఏం చేస్తారు? గృహప్రవేశం చేస్తారు. గృహప్రవేశం అంటే పెళ్లి కొడుక్కి మంచి ఆస్తి ఉంది, పెద్ద భవనం ఉందంటే పెళ్లి కూతురు ఆయన చిటికిన వేలు పట్టుకుని గడప దగ్గరికి వెళ్ళి మీ పేరు చెప్పండి బావగారు అంటే ఆయన మొహమాట పడి ఆవిడ మొహమాట అలా రానివ్వమంటే హారతి ఇవ్వమంటే డబ్బు ఇవ్వాలంటే ఏదో మొత్తానికి నేను మీ మరదలు అలా కుదరదు పేరు చెప్పమంటే ఏదో ఆ ఇంట్లో కడితే అంత ఐశ్వర్యం చూసుకుని ఆడపిల్ల సంతోషపడిపోతుంది. మెట్టిన ఇంట్లో నాకు ఇంత ఐశ్వర్యం, ఇంత సంతోషంగా ఉంటాను అనుకుంటుంది. మీ ఆయన చిటికిన వేలు పెట్టుకుని ఏం చేస్తాడు? ఊరనుండనొల్లడు ఉలుకులలో కాని శ్మశానంలో కాపరం కాబట్టి గృహప్రవేశం అక్కడ. ఎందుకమ్మా ఆయన మీకు? ఆయన నిజానికి శ్మశానంలో ఉండడు. శ్మశానం అంతా ఉంది, అంతటా శివుడు ఉంటాడు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, శ్మశానం అంటే శరీరములను కాల్చే భూమి కాదు. ఎవరు ఎక్కడ చచ్చిపోతారో అది శ్మశానం. చచ్చిపోయిన శవాలు ఉండే చోటు శ్మశానం. ఎంతమంది ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోతారు. చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్లారా? శ్మశానానికి వెళ్ళి చచ్చిపోతున్నారా? ఇంట్లో చచ్చిపోతున్నారు, వీధిలో చచ్చిపోతున్నారు, రోడ్డు మీద చచ్చిపోతున్నారు, మేడ మీద చచ్చిపోతున్నారు, గాలిలో చచ్చిపోతున్నారు, నీళ్లలో చచ్చిపోతున్నారు. చచ్చిపోయాక శ్మశానానికి వెడుతున్నారు. అయితే లోకమంతా శ్మశానమను, లేకపోతే శ్మశానం లేదను, ఏదో ఒకటి. కాబట్టి అంతా శ్మశానమే ఉన్నదంతా. కాబట్టి ఆయన కానిది ఆయన లేనిది లేదమ్మా అని దాని అర్థం. కానీ పైకి ఎలా అంటాడు? ఊరనుండనొల్లడు ఒలుకొలలో కాని ఎనయ సింహం ఎక్కడ ఎద్దుగా అని. నీకు సింహం వాహనం, ఆ సింహం నిన్ను భరిస్తుంది. రండి చక్కగా ఈ సింహం ఎక్కెడదామంటే ఏదో మంచి చక్కగా బ్రహ్మాండమైనటువంటిది ఓ 1,50,00,000 కారు ఒకటి విమానంలో విదేశాల నుంచి తెప్పించి మామగారు ఇచ్చి, అల్లుడా నా కూతుర్ని తీసుకుని వెళ్ళబోయ్ అంటే, మామగారండి ఎందుకండి బ్రహ్మాండమైన గుర్రబండి ఉంది నాకు అని అక్కడి నుంచి ఆ గూడు బండిలోకి అమ్మాయిని ఎక్కించి అటు ఇటు ఊగిపోయి కర్రలు భుజాలకు కొట్టుకుంటుంటే ఆయన ముందు దండెక్కి ట్రర్రని దాన్ని కొట్టుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి. ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు? ఏంటంటే ఇలాంటి అల్లుడు వచ్చాడు ఈయనకి అనుకోరు. అలా ఎనయ సింహం ఎక్కడ ఎద్దుగా అని ఆ ఎద్దెక్కి తిరుగుతుంటాడు. ఎప్పటిదో పాపం ఎద్దు ముసల్దా అయిపోయి ఉంటుంది. అది ఎక్కి తాను కూర్చుని నిన్ను ఎక్కించుకుని వీధిలో తిరుగుతుంటే ఆ హనీ ఐశ్వర్యం ఎంత బాగుంటుందంటావు. అంటే ఎక్కడైనా లోపల రవ్వ ఉంటే మాత్రం విసిరితే మంటే. నిజంగా ఆవిడికి ఎక్కడైనా చిన్న అనుమానం ఉందనుకోండి శివుడికి ఐశ్వర్యం లేదని, అమ్మో నిజమేనండి బాగా వచ్చారు సుమా దేవుళ్ళలాగా, ఇప్పటికే అనవసరంగా ఇక మళ్ళీ ఎప్పుడు శివ అన్నండి అని పారిపోవాలి ఇంటికి. అలా మాట్లాడాడు. అయ్యో నా పెళ్లి పాడైపోతుందేమో కాదు, అవతల వారి యందు శివభక్తిని అలా పరీక్షించాడు. కాబట్టి ఇంటనుండనుల్లడు ఉలుకులలో కాని ఎనయ సింహం ఎక్కడిద్దుగా అని. అటువంటి వాడు నీకెందుకమ్మా? కాబట్టి నా మాట విను. నీకొక్క మాట చెప్పనా? నీ అదృష్టమో నా అదృష్టమో నువ్వు బాగా గమనించుంటావు, నీ బ్రహ్మచారిని. కాబట్టి నేను వయసులోనున్నవాడ ముదిమిలేనివాడ మోహనాకారుండ తరుణి నిన్ను నేల తగినవాడ నన్ను తవిలి నీవు నా వెంట చనుదెమ్ము వనటకుద్ద నేత్ర వనజనేత్ర. ఎందుకు అనవసరంగా ఆయన గురించి తపస్సు ఏమిటి? చూసావా బ్రహ్మచారిని ఎంత అందంగా ఉన్నాను. కాబట్టి అయింది ఏదో అయిపోయింది, ఇంకా మళ్ళీ వెనక్కి వెళ్ళి తెలియక నేను శివుడి గురించి తపస్సు చేశాను అమ్మా, అక్కడతో వదిలిపెట్టేశానమ్మా, మీరు సంబంధం చూడండమ్మా అంటే ఊళ్ళో వాళ్ళందరూ శివుడి గురించి తపస్సు చేసిందట, ఇప్పుడేమో ఇంకోడు కావాలట, పిల్ల మనసు మలినమైంది కదా, రకరకాల పేర్లు చెప్తారు. అక్కడి నుంచి మీ అమ్మగారికి నాన్నగారికి మనసు పాడవుతుంది. ఎందుకు? హాయిగా నేను వచ్చానుగా బ్రహ్మచారిని, చక్కగా చూడు ఎంత అందంగా ఉన్నాను. ముదిమిలేని వాడ, నేనేం ముసలాన్ని కాదు, మోహనాకారుండా చక్కగా అందంగా ఉన్నాను. తరుణి నిన్ను నేల తగినవాడ, నిన్ను చేపట్టడానికి తగినవాడిని. కాబట్టి నన్ను తవిలి నీవు నా వెంట చనుదేమో. ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళడాలు చెప్పడాలు పెట్టకో, వచ్చేయి. వనటకుంద నేత్ర వనజనేత్ర, అలా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే కూర్చుని తపస్సు మానేసి బాధపడుతూ జరిగింది ఏదో ఇలా అయిపోయింది అలా ఎలా ఎలా అని వేళ్ళు విరుచుకోకు, వచ్చేదా పోదాం అన్నాడు. ఆవిడంది వెంటనే లేచి చిలికెత్తెళ్ళి పిలిచింది. వీడట బ్రహ్మచారి అట వీనుల పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు, నమశివాయయుండాడగరాదు మదనాంధుడు వీడు, వీని పండ్లోడగ వేసి ద్రుబ్బుడని ఉగ్రత పల్కిన కాంతలందరూ. వెంటనే ఆవిడ లేచింది చెవులు మూసుకొని, నమశివాయ
శివునకు నమస్కారము వినా ఇంకొక మాట వినడానికి వీల్లేదు. మదనాంధుడు వీడు మదంతో కాలిపోతున్నాడు. వీనులను పెట్టగరాని మాటలే ఆడుచునున్నవాడు. శివనింద వినకూడదు, శివనింద పలుకుతున్నాడు. దాని వలన విని మనకి మహాపాపం వస్తుంది. ఒక్కటే పండ్లు ఉడగవేసి ద్రొబ్బుడని, వీడి పళ్ళు ఊడిపోయేట్టు కొటాతలకి లాగిబారేయండి. ఉగ్రత పలికిన మహాకోపంతో పలికేటప్పటికీ కాంతలందరూ చుట్టూ ఉన్న చెలికెత్తలందరూ ఆ బ్రహ్మచారి మీద పడ్డారు, ఈడ్చి తగిలిస్తూ. అమ్మబాబోయ్ అని అకస్మాత్తుగా ఒక్కసారి తన పరమశివుని యొక్క స్వరూపాన్ని ఆవిష్కరింపజేశారు. చేసి శంకర చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధవైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్య సారే హరే అంటారే శంకరులు. అలా దివ్యమంగళ విగ్రహాన్ని చూపించాడు. చూపించగానే పొంగిపోయి అమ్మవారు పాదముల మీద పడి నమస్కారం చేసింది. నమస్కారం చేసి నిలబడితే అన్నారు, కామిని చూచు చూపులకు కామపరవశుండై కాముని తొల్లి గెలిచిన మగంటిమి నెల్ల మరంగి కామినిన్ లోలత చూచుచుండె మరి కామినియున్ కాముడు చూచు చూపులకు కామ వికారత పొందే మదనాస్త్రపాతయై. ఇంత మన్మధుణ్ణి గెలిచినవాడు ఆవిడ తపశ్శక్తి చేత వశం చేసుకుంటే శివుడంతటి వాడు అమ్మవారిని, అబ్బా ఏమి తపశ్శక్తి, నన్ను వశం చేసుకున్నావు పార్వతి అని అభినందన పురస్సరంగా చూస్తున్నట్ట. ఆవిడ శంకరుడి అందానికి చూసి ఎంత అందగాడో అని మనస్సులో ఆవిడ అలా నిలబడిపోయి ఆవిడ చూస్తోందట. అడిగాడు, నన్ను కళ్యాణం చేసుకోమనే కదా నువ్వు వచ్చావు, మనమిద్దరం అభిన్నులం, ఎప్పుడూ అది దంపతులం, రా కైలాసానికి వెళ్ళిపోదాం అన్నాడు. ఆవిడంది, రాను. గతంలో ఇలాగే నేను అనేక అవతారాల్లో కళ్యాణం చేసుకున్నాను. దక్ష ప్రజాపతి కుమార్తెగా ఉన్నప్పుడు కూడా చేసుకున్నాను. ఈ అవతారంలో అలా రాను. నువ్వు నా పుట్టినింటికి రావాలి. ఎక్కడ నా పుట్టినిల్లు? హిమవత్పర్వత ప్రాంతంలో హిమవంతుడుండేటటువంటి చోటికి రావాలి. వచ్చి కన్యార్థివి కావాలి. నువ్వు అడగాలి, పెద్దవాళ్ళని పంపించాలి. పంపించి అయ్యా మీ అమ్మాయిని నాకు ఇవ్వండి అని అడగాలి. మా నాన్నగారు అమ్మగారు ఒప్పుకోవాలి. నేను కైలాసానికి వచ్చి పెళ్ళాడడం కాదు, నువ్వు కైలాసం విడిచిపెట్టి నా దగ్గరికి రావాలి. అదే కదూ నేను అన్నది. ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ దేవాలయం ఉంటే ఇది కైలాసం, కానీ ఇక్కడ పార్వతీ కళ్యాణం ఎలా జరుగుతోంది? ఇక్కడి నుంచి శంకరుడు పక్కనున్న గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి అక్కడ కళ్యాణం చేసుకుంటున్నాడంటే యథార్థమైన పార్వతీ కళ్యాణం ఆవిష్కరింపబడిందా లేదా? అది అమ్మవారి అమ్మవారి అనుగ్రహం. అంటే పార్వతీ కళ్యాణం ఎలా చెప్పబడిందో అలాగే చేసుకుంటోంది ఆవిడ. అందుకే కదా అన్ని సంబారాలు వచ్చాయి అనుకోకుండా. కాబట్టి నువ్వు రావాలి, కైలాసం విడిచిపెట్టి వచ్చి నన్ను పరిణయమాడి నన్ను తీసుకుని కైలాసానికి వెళ్ళు. రేపు అలాగే కదా, ఇక్కడి నుంచి వచ్చి కళ్యాణమై కళ్యాణమూర్తులు ఆలయంలోకి వస్తారు. కాబట్టి అలా జరగాలి కళ్యాణం తప్ప ఇంకొకలా నేను కైలాసానికి నీతో వచ్చేసి కైలాసంలో మన ఇద్దరం పెళ్లి చేసుకోవడం అన్నమాట ఉండదు. నువ్వు రా, పెద్దవాళ్ళని పంపించు, అర్థించు కన్యని. అమ్మ బాబోయ్ ఇంత నియమం పెట్టింది, భక్తికి వశుడు కదా మరి, అలాగే అయితే పెద్దవాళ్ళని పంపిస్తాను అని కైలాస పర్వతానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ప్రమదగణాలందరినీ పిలిచాడు. ఒరే అమ్మ కనపడిందిరా, కానీ ఈ అవతారంలో అమ్మని కళ్యాణం చేసుకోవాలంటే నేను కబురు చెయ్యాలి. పెళ్లి జరగాలి అంటే లోకంలో బలము గలవారు, నిపుణత కలవారు, బుద్ధి కుశలత కలవారు, సంపద కలవారు వివాహతతికి కవలయుధరం. ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి. ఆయన అన్నాడు, రే పెళ్ళి అవ్వడం అంటే కొన్ని లక్షణాలు ఉన్న వాళ్ళని ముందు సేకరించుకోవాలి, వాళ్ళని దగ్గర పెట్టుకోవాలి తప్ప ఏదో ఇంట్లో పెళ్ళి అంటే పెళ్ళి అంటే అంత సొబబుగా అంత అందంగా ఉండదు. అది చాలా అందంగా తృప్తిగా పెళ్లి జరగాలి అంటే బుద్ధి గలవారు, మొట్టమొదట మంచి బుద్ధి కలిగిన వారు, దాని గురించి తెలిసున్న వారిని ఆశ్రయించాలి. నిపుణత గలవారు, కేవలం తెలిసుంటే సరిపోదు, అక్కడ ఉన్న దేశకాలాదులను బట్టి అందం వచ్చేట్టే ఎలా చెయ్యాలో చెప్పగలిగిన వాడు అయి ఉండాలి. నిపుణత గలవారు, అలాగే బుద్ధి కుశలత కలవారు, దాని యందు మంచి సూక్ష్మ బుద్ధితో ఆలోచించి అప్పటికి ఏ నిర్ణయం చేసి ఎలా చెయ్యాలో చెప్పగలిగినటువంటి వారై ఉండాలి. అది శాస్త్ర విరుద్ధము కాకూడదు. సంపద కలవారు, డబ్బు కలిగిన వాడు ఉండాలి పక్కన పెళ్లిలో. ఎందుకని అంటే అస్తమానం అన్నింటికీ మీరు తీలేరుగా. గబుక్కన అవసరం వచ్చిందనుకోండి, ఓ 1000 ఇవ్వండి అంటే నోటు రాయండి అనేవాడు ఉంటే అలా పరువు పోదు. ఓ 1000 ఇవ్వండి అంటే తీసుకోండి అని ఏదో ఆయన డబ్బు ఈయన దగ్గర పెడితే ఈయనప్పటికీ ఆయనకి ఇస్తున్నంత చులాగ్గా తీసి ఇలా ఇచ్చేవాడు అయి ఉండాలి.
అంతేగాని ఇచ్చి అండి ఈయన ఇస్తాడంటారా అని పెళ్లి కొడుకు తండ్రిని అడిగారు అనుకోండి, ఆయనకి మళ్ళీ ఎంత ప్రమాదం వస్తుంది అక్కడ. అందుకని సంపద కలవారు, డబ్బున్నవాడు ఉండాలి పెళ్లిలో పక్కన. కాబట్టి సంపద కలవారు వివాహతకి కావలయుధరం. ఎవరితో? శివుడు. ఇప్పుడు మరి ఆడపిల్లి వారింటికి వెళ్ళి చేసుకోవాలి కదా. అందుకని ఇలాంటి వాళ్ళు మనకి కొంతమంది కావాలి. ఎలా? ఎవరిని పిలుద్దాం అన్నాడు. అంటే ప్రమదగణాలు అన్నాయి. అంత గొప్పవాళ్ళు మనకి లేకపోవడం ఏమిటి శంకరా? సప్తర్షులు ఎప్పుడూ నీ వెంట తిరుగుతూ ఉంటారు. సప్తర్షులు భార్యలతో ఉంటారు ఎప్పుడు. అందుకే సప్తర్షి పూజ అంత గొప్పది. అసలు పార్వతీ కళ్యాణంలో సప్తర్షి పూజ చేస్తే ఇంకా సొబగుగా ఉంటుంది. ఈశ్వరుడు ఎప్పుడో చేయిస్తాడులేండి. కాబట్టి ఆ సప్తర్షుల్ని పిలవండి. అందులో వశిష్ఠుడి భార్య అరుంధతీదేవి ఉంది. పెద్దరికానికి పెట్టింది పేరు. ఎందుకంటే మగవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే, బాగుండదని ఊరుకుని అందరూ వెళ్ళిపోయిన తర్వాత వెనక ఎకసెక్కం మాట ఏదో ఒకటి మొదలెడతారు. ఏంటో చూసారా? ఆ బాబోయ్ మనం ఏదో అనుకున్నాం కానండి, ఇలా లాంఛనాలు అంటే ఇంకా మన పని అయినట్టు, ఇప్పుడు ఇలా ఉంటే అంటుంది, పిడుగుపడినట్టు ఉంటుంది. ఇంకా రాత్రి ఆయనకి నిద్ర పడదు, ఇటు తుల్లుతాడు అటు తుల్లుతాడు, ఆ సఖ్యత పోతుంది. కాబట్టి లోపల మాట్లాడేవి కొన్ని ఉంటాయి, బయట మాట్లాడేవి కొన్ని ఉంటాయి. ఇక్కడ మాట్లాడేవి మామూలుగా ఉంటాయి, లోపల మాట్లాడేవి అత్యంత ప్రమాదకరమైన విషయాలు కొన్ని ఉంటాయి. అదేంటంటే వేదం శాస్త్రం ఇవేం అక్కర్లా. మా ఇంట్లో ఇది ఆచారం అండి అని మొదలెట్టే పెద్దావిడ వస్తుంటుంది. మాకు ఇలా ఉండాలండి, ఇన్ని పెట్టాలండి, 200 పెద్ద లడ్డులు ఉండాలండి, కాజాలు ఉండాలండి, అవి ఉండాలి ఆ పెళ్ళికి. అదే ఆ పెళ్ళి అంటే అలా చెప్పిందా వేదం? సారి ఏం పెడతారు, ఎన్ని ఇస్తారు, మాకు చాలా సర్కిల్ ఉందండి, వీళ్ళు ఇవ్వకపోతే పంచుకోలేడు దరిద్రుడు, వాడు కొనుక్కుని ఇచ్చుకోలేడు. ఇగో ఇలాంటివన్నీ ఉంటాయి. మరి ఎందుకమ్మా మీరు ఇచ్చుకోలేరా అన్నాడు అనుకోండి, ఏ నా బోటికాడోను, ఒక్క కొడుకు అదో ముచ్చట కదండి వాళ్ళు అలా చేస్తే. ఆ లేకి బుద్ధికి ఇదొక అద్దకం మళ్ళీ. కాబట్టి మగపిల్లవాడి తల్లి అనేటప్పటికీ ఎన్ని అక్కర్లేని కోరికలు. బావగారు మీ శక్తిని బట్టి చెయ్యండి, ఆ తర్వాత ఆమె నా కోడలు, ఆమెకి ఎలా చేయించుకోవాలో నాకు తెలుసు, మీరు సంతోషంగా మీ పిల్లనివ్వండి బావగారు అన్నాడు. అదే రామాయణంలో జనక మహారాజు గారు అయితే అన్నాడు, నేను పెద్దవాణ్ణి, నేను గొప్పవాణ్ణి కాను జనక మహారాజా, నేను అర్ధిని, నువ్వు దానం చేస్తున్నావు, కన్యాదానం చేస్తున్నవాడివి నువ్వు, పుచ్చుకుంటున్నవాడిని నేను, నువ్వా గొప్పవాడివి నేనా? నువ్వు పిల్లనిస్తే కదూ నాకు కోడలు, నాకు కోడలు వస్తే కదూ నా వంశం పెరగడం. నా కోడలు వచ్చింది అని నేను మామయ్య గారు అని పిలిపించుకున్నాను అంటే నాకు తృప్తి కలిగితే, నే బతికుండగా నా కొడుకు నా కోడలు ముచ్చటగా అలా తిరుగుతుంటే, వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ తాత అన్న ఒళ్ళో వచ్చి ఆడుకుంటే ఆ పిల్ల కదు ఆధారం. అటువంటి పిల్లని ఇచ్చినవాడు ఈ నువ్వు కదూ. అయినప్పుడు నువ్వా గొప్పవాడివి నేనా? నా దగ్గర నువ్వెందుకు చేతులు కట్టుకోవడం, నిజానికి నేను కట్టుకోవాలన్నాడు. అది రామాయణం, ఆ జాతికి వారసులన్నమాట. తప్ప లేనిపోని నిక్కు చూపించమని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి అటువంటి వాళ్ళు కావాలి. అంటే అరుంధతీదేవి ఉంది, చాలా బాగా మాట్లాడుతుంది. అరుంధతీదేవి మాట్లాడితే అవతల వాళ్ళు మాట్లాడడానికి ఉండదు. ఎందుకని దేని దృష్టిలో పెట్టుకు చెప్తున్నారు, అక్కడ మేనకాదేవి ఉంది. అందుకని ఆ జాగ్రత్తగా మాట్లాడేవాళ్ళు ఉండాలి. ఆవిడికి నేను ఇంత తపస్సు చేశాను, ఇంత గొప్ప కూతురు, ఇంత గొప్ప కూతురికి తగిన వరుడు ఉండాలి, ఇదిగో శివుడే బ్రహ్మచారిగా వెళ్ళి చెప్పిన మాటలేవో ఎవరో వెళ్ళి చెప్పారనుకోండి, ఇంకేమైనా ఉందా? అందుకని అరుంధతీదేవి లాంటి వాళ్ళు ఉండాలి. సప్తర్షులైతే ఋషివాక్యానికి తిరుగులేదు. అందుకని సప్తర్షుల్ని భార్యలతో పిలిచి కబురు చేద్దాం పిల్లనిమ్మని. అలాగే అన్నాడు శంకరుడు. పిలిచాడు, వచ్చారు. సప్తర్షులకి చెప్పాడు, మీరు నా పనుపున వెళ్ళి పిల్లని అపేక్షించండి, కన్యనిమ్మని అడగండి. ఓ తప్పకుండా మహానుభావ, నీ వైభవం చెప్పడం కన్నా మాకు అదృష్టం ఏమిటి, ఇప్పుడే బయలుదేరుతున్నాం. అరుంధతిని ఒక్కదాని వెనక్కి పిలిచాడు. అమ్మా ఇలారా అన్నాడు. వచ్చింది. ఏమి స్వామి, ఏం ఆజ్ఞ, ఒకసారి కూర్చో. ఆయన అన్నాడు, గొప్ప నీతి చెప్పాడు. వనిత కూతుల పెండ్లి చేయునెడలన్ వాచాలకుల్ తల్లులేయని లోకంబులు పల్కుగావున సతీ నీ వద్రీషు ఇల్లాలితో ఒరగన్ వనరన్ ఈ కన్నియకున్ వరుండు తగు మీరు ఊహింపగానేల ఇమ్మని కార్యంబు ఘటింపగా పలుకు మీ నిరేజ పత్రిక్షణ అన్నాడు. ఈ లోకంలో పెద్ద ఇబ్బంది ఒకటి ఉందమ్మా, నీకు తెలియదు. ఏమిటో తెలుసా? కూతుల పెండ్లి చేయుడెల ఎల్లెడలన్ వాచాలకుల్ తల్లులే. ఆడపిల్ల పెళ్లి చేసేటప్పుడు మొట్టమొదట వాచాలత్వం ఎవరిది అంటే ఆడపిల్ల తల్లిదే. నేను అంటలేదు మహాప్రభు, శివుడు అన్నాడు. ఎందుకంటే పెళ్లి కుదిరే వరకు ఒకలా ఉంటుంది. పెళ్లి కుదిరిపోయిన తర్వాత
ఆడపిల్ల తల్లికి వెంటనే వచ్చే అనుమానం ఏమిటంటే, ఏమిటో అంత చటుక్కు నొప్పేసుకున్నారు, ఇంతకన్నా 4 సంబంధాలున్నాయి, ఈ సంబంధం కాకుండా మిగిలిన 3 కూడా ఒక్కసారి చూస్తే బాగుండేదేమో, గబుక్కు నొప్పేసుకున్నానేమో, ఆ 3 ఇంకా ఆస్తి ఎక్కువ ఉంది, ఆ పిల్లాడి ఉద్యోగం మంచిది, కాబట్టి ఇంకా పిల్ల సుఖపడినేమో, చటుక్కుని ఒప్పేసుకున్నామేమోనండి. మనం కానీ తొందరపడిపోలేదు కదా, మనం చేసిన నిర్ణయానికి పిల్ల జీవితం పాడైపోదు కదా, పర్వాలేదంటారా? ఆ పిల్లాడి జుత్తు నొక్కులుగా బాగానే ఉంది, కానీ ఏమిటో ఇలా దువ్వుకున్నట్టు లేదు, అతను అయితే పాపిడి తీసుకుని పక్కకి ఇలా దువ్వుకుంటే అందంగా లేడు, మన పిల్లకి తగినట్టు ఉండడంటారా? ఇతను కొంచెం వలమవుతాడేమో అని నాకు అనుమానంగా ఉందండి అంటుంది. ఆయనకి నిద్ర పట్టదు. ఇంకా నేనేమైనా తప్పు చేశానా, ఆడపిల్లని అనవసరంగా ఇచ్చేస్తున్నానా, నా కన్నతల్లి ఏమైపోతుందో, నాన్నగారండి అని నన్ను నమ్ముకు బతుకుతోంది. ఇంకా మర్నాడు వాళ్ళు వచ్చారనుకోండి, అంత స్వేచ్ఛగా మాట్లాడ్డు, అడుగడుగునా అనుమానమే. అక్కర్లేని మాట ఏదో చటుక్కుని అంటుంది, అగ్నిహోత్రంలో అంటుకుంటుంది అది. కాబట్టి వాచాలకులు తల్లులే కావున ఆ కన్యకున్ వరుండు తగు, ఇది బాగా చెప్పు, మీ అమ్మాయికి వరుడు తగినవాడే. ఎందుకంటే మేనకాదేవికి ఎక్కడో అక్కడ అనుమానం వస్తుంది, మా అమ్మాయికి తగినవాడేనా శివుడు అని 1000 మాటలు అడుగుతుంది. చాలా మంచివాడు, చాలా అందంగా ఉంటాడు, చాలా బాగుంటాడు, ఎందుకంటే అపప్రదోటి ఉంది లోకంలో, పావులు వేసుకుంటానని. ఆ పావులు వేసుకుంటాడు కదమ్మా, మా అమ్మాయి ఎలా కాపురం చేస్తుంది, ఇలాంటివేవో అడుగుతుంది మేనకాదేవి. జాగ్రత్తగా చెప్పు సుమా, కార్యం భుగటింపగా పలుకు మీ అంభోజపత్రేక్షణ, ఎలాగైనా ఈ పెళ్లి కుదిరేట్టు మాట్లాడు సుమా, ఆవిడ తపస్సు చేసింది, మాట ఇచ్చాను, ఇప్పుడైతే నే తపస్సు చేయాలి మళ్ళీ, అందుకని జాగ్రత్త సుమా. అంటే లోకము యొక్క వ్యవహారం ఎలా ఉంటుందో అలాగే చెప్పాడు శంకరుడు. పార్వతీ కళ్యాణం ఎన్ని మలుపులు తిరిగిపోయింది అనుకుంటున్నారు, ఏదో పూర్తి చేయాలి కాబట్టి చేస్తున్నాను కానీ. సరే, పాపం ఈ ఋషులు బయలుదేరారు. ఈ ఋషులు ఇలా బయలుదేరి దేవతలు అలా వచ్చారు. ఏం మీ అందరు వచ్చారన్నాడు శంకరుడు. స్వామి, మాదొక్క కోరిక. ఏమిటి చెప్పండి అన్నాడు. మీ కళ్యాణం అని విన్నాం, అవును ఇంకా కుదరలేదు, ఇప్పుడే కబురు చేశాను, ఒక్క మాట చెయ్యాలి, మీ పెళ్లిలో ఆడపిల్లని త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేయకుండా భయపడుతూ మీ మీద అనుమానంతో కన్యాదానం చేసేటట్టుగా మీరే మీ పెళ్లి పాడు చేసుకోవాలి. అది ఎందుకురా అన్నాడు. త్రికరణ శుద్ధిగా కన్యాదానం చేసేసాడు అనుకోండి, హిమవంతుడు మేనకాదేవితో కలిసి పార్వతీదేవిని మీ వంటి వారికి త్రికరణ శుద్ధితో కన్యాదానం చేస్తే మోక్షం వచ్చేస్తుంది. మోక్షం వచ్చేస్తే హిమవత్ పర్వతం ఉండదు. హిమవత్ పర్వతం లేకపోతే ఇన్ని లక్షల మంది తపస్సు చేసుకునే వాళ్ళకి ఆధారభూతమైన భూమి ఉండదు. అది దివ్య భూమి, అది అంతర్ధానం అవ్వకూడదు. అందుకే వాళ్ళ మనస్సులో మీ మీద అనుమానం వచ్చేటట్టు, ఇతను తగినవాడేనా అని అనుమానం వచ్చి నమ్మక లోపల మదనపడిపోతూ పైకి ఒప్పుకుంటూ కాసేపు సంతోషిస్తూ కాసేపు బాధపడుతూ కన్యాదానం చేసేటట్టు మీరే మీ పెళ్లి పాడు చేసేసుకోండి అన్నారు. మేం చేయలేము, మీరే చేసేసుకోండి. ఆయన ఉదారుడు నవ్వాడు. అలా చేయనా మా అత్తగారు మావగారిని? అలా అయితే హిమవత్ పర్వతం ఉంటుందా? మీ కోరిక తీరుతుందా? అది దేవభూమే. అలాగే చేస్తానులేండి, వెళ్ళి రండి. వాళ్ళందరూ సంతోషంగా వెళ్ళిపోయారు. పర్వాలేదు లేరా హిమవత్ పర్వతం, ఆయన పెళ్ళి ఆయనే జాగ్రత్తగా అలా ఏదో పాడు చేసుకుని బాగు చేసుకుంటాడులే అని వెళ్ళిపోయారు. పాపం ఇప్పుడు ఎంత కష్టం చూడండి. అక్కడ వెళ్ళారు సప్తర్షులు, హిమవంతుడితో మాట్లాడారు. ఆయన చెప్పింది నిజంగా నేను ఆ పెళ్లి మాటలు ఇవన్నీ చెప్పాను అనుకోండి, 10 రోజులు చెప్పాలి పార్వతీ కళ్యాణం, అంత వర్ణించారు శివమహాపురాణంలో. హిమవంతుడు పాపం సంతోషించాడు. మేనకాదేవి ఎన్ని ప్రశ్నలు వేసిందో అరుంధతీదేవిని. అరుంధతీదేవి కాబట్టి మాట్లాడి ఒప్పించి చాలా సంతోషంగా ఒప్పుకున్నారు మేనకా హిమవంతుడు. ఇంత గొప్పవాడు, తప్పకుండా పిల్లనిస్తామన్నారు. ముహూర్తాలు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత శుభలేఖ వేశారు. శుభలేఖ వేసిన తర్వాత మరి శుభలేఖ వేసినప్పుడు అందులో ఏమని రాస్తారు? మీరు వచ్చినప్పుడు ఏదో బంధుమిత్ర సపరివారముగా విచ్చేసి మొదర్పిత చందన తాంబూలాలి సత్కారములను చేయకుని మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. చందనం రాసేవాడు ఎవడు ఉండడు, పుట్టినే ఎలా అంటారంతే. చందనం రాసేవాడు ఉండడు, తాంబూలం ఇచ్చేవాడు ఉండడు. కానీ నేను మాత్రం మా అమ్మాయి పెళ్లికి చేశాను భగవంతుడు అనుగ్రహంతో అలా. కాబట్టి అసలు ఆ చందనం అలది తాంబూలం ఇవ్వడం కదండి మర్యాద. అందుకని అదిగో ఆ హిమవంతుడు ఏం చేశాడంటే, మరి తన పిల్లలందరినీ పిలవాలి. ముందు ఆడపిల్లలు ఇంటికి వస్తేనే కదా సంతోషం ఏదైనా. శుభకార్యం అనేటప్పటికీ ముందు వాళ్ళు వచ్చేయాలి. ఒక్క చీర కోసం 3 రోజులు షాపింగ్కి వెళ్ళాలి. ఇవన్నీ చేస్తేనే కదా సంతోషం. తేవాలి, మళ్ళీ ఇచ్చేస్తుండాలి, ఇది బాగుందనాలి, రాత్రి పడుకోవాలి, పొద్దున్న లేవాలి, మళ్ళీ అంచు చూడాలి, పైన చూడాలి, ఏదో రకరకాలు ఉంటాయి. అవన్నీ సంతోషాలు. నేను ఎందుకు అవి తప్పని కానీ ఒప్పని కానీ నేను అంటలేదు. అదో సంతోషం.
కాబట్టి అలా నడిచిపోవాలంటే మరి ఆడపిల్లలు రావాలి. హిమవంతుడికి ఆడపిల్లలు ఎవరు? ఆయన పర్వతం. కాబట్టి ఆయనకి స్నేహితులు ఎవరు? బంధువులు ఎవరు? పర్వతాలే. కాబట్టి ఆయన హిమవంతుడు. ఆయనకి స్నేహితులు ఎవరు? గంధమాదన పర్వతం, వెంకటాచలం, అరుణాచలం, సహ్యాద్రి. ఈ పర్వతాలన్నీ ఆయనకి బంధువులు. అందున చాలా పెద్దవాడు బంధువుల్లో. కాబట్టి ఆయన బంధువులు అంటే ఆయన ఇంట్లో పెళ్ళంటే రాకుండా ఎవరుంటారు? కాబట్టి పుత్రమిత్ర కళత్రాదులతో రమ్మని ఉత్తరం రాసి శుభలేఖ పంపించాడు. ఇప్పుడు వెంకటాచలం వెడుతోందనుకోండి, వెంకటాచలం వెడితే వెంకటాచలంలో 7 కొండలు, 7 కొండల్లో ఉన్నటువంటి అరణ్యాలు, అరణ్యాల్లో ఉన్న తీర్థాలు, నదులకు భర్తలు కాబట్టి అల్లుళ్ళు, సముద్రాల్లో ఉన్న జలచరాలు, నదుల్లో ఉన్న జలచరాలు, పర్వతాల్లో ఉన్న ఎలకలు, గుహల్లో ఉన్న సింహాల దగ్గర నుంచి బయలుదేరి నదులు, సముద్రములు, జీవులు, క్రూరమృగములు, సాధుమృగములు, భక్తులు, మనుష్యులు అందరూ ఆడపిల్లి వారి తరపున నడిపారు. మగపిల్లి వారి తరపున చతుర్ముఖ బ్రహ్మగారు, శ్రీ మహావిష్ణువు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, 33 కోట్ల మంది దేవతలు, ఋషిగణాలు, ప్రమదగణాలు, యక్షులు, రాక్షసులు, కిన్నెరులు, కింపురులు, గంధర్వులు అందరూ బయలుదేరారు. ఇక భూమి మీద ఎవడుంటాడు? అందరూ పెళ్లివారింటికే. ఇంతమంది హిమవత్పర్వత ప్రాంతానికి వెళ్ళిపోయారు పెళ్లివారింటికి. ఇంతమంది వెళ్ళిపోయిన తర్వాత అయ్య బాబోయ్ ఎంతమంది బంధువులో, ఎంత పొంగిపోయిందో మేనకాది. హిమవంతుడు అంటే పాపం భోజనానికి ఏమైనా బియ్యం సరిపోతాయా, కూరలు సరిపోతాయా, లేదా డబ్బు ఎక్కడి నుంచి తేవాలి, చాలా సంతోషంగా ఖర్చు పెట్టేటటువంటి అదృష్టం వచ్చింది, తప్పకుండా తెప్పించేద్దాం అని ఆయన ఏదో సంతోషంగా తిరుగుతున్నాడు. మేనకాదేవికి ఉత్సాహం ఏమిటంటే మరి అల్లుడిని ఇంకా చూడలేదు కదా, అల్లుడిని చూడాలని ఆవిడ సంతోషం. అందుకని ఆవిడ ఏం చేసిందంటే గవాక్షంలో పైకి ఎక్కింది అంతఃపురానికి. ఎక్కి పక్కన నారద మహర్షిని పెట్టుకుంది. దేవఋషి, ఆయనకి అందరూ తెలుసు. పెట్టుకుని మా అల్లుడిని చూపించవయా అంది. తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో బయలుదేరింది ఊరేగింపు. వస్తున్నాడు శంకరుడు పెళ్లికి. మొట్టమొదట చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారు. 4 తలలు, కమండలం, ఆ హంసవాహనం ఎక్కి వస్తున్నాడు సరస్వతీదేవితో. చుట్టూ ఋషిగణాలు నిలబడ్డాయి, స్తోత్రం చేస్తున్నాయి. ఒకప్పుడు మేము కాకినాడలో ఇదంతా గొప్ప ఊరేగింపుగా నిజంగా అలా వేషాలు వేసి చేశాం పార్వతీ కళ్యాణం. ఎంత అద్భుతంగా జరిగిందో. అలా వస్తుంటే చూసింది మేనకాదేవి. అబ్బా ఆయనేనా మా అల్లుడండి. అబ్బా ఈయనకి 5 ఉండేవమ్మా, తలకాయలు ఒకటి గిల్లిచాడు మీ అల్లుడు, 4 ఉన్నాయి. మీ అల్లుడు ఎక్కడమ్మా, మహానుభావుడమ్మా, ఆయన పేరు చెప్తే ఈయన పొంగిపోతాడమ్మా. ఓ అంత గొప్పవాడా. బ్రహ్మగారి గణాలన్నీ వెళ్ళిపోయి తర్వాత శ్రీ మహావిష్ణువు వస్తున్నారు. ఆయన అందచందాలు, లక్ష్మీదేవి, ఆయన వెనక ఉండేటటువంటి గణాలు ఎవరికి చెప్పతరం. ఆ శంఖం, చక్రం, ఆ శోభ, ఆ గరుత్మంతుడు, ఆ వేదనాదం. ఓహో మహానుభావుడు బయలుదేరి వెళ్తున్నాడు. ఆయనేనా? అమ్మ నిజంగా చెప్పాలంటే ఆయనకి మీ అల్లుడికి అభేదం, ఇద్దరికీ భేదం లేదు. కానీ ప్రస్తుత మాత్రం మీ అల్లుడు కాడు. ఇంతకన్నా మీ అల్లుడు అందంగా ఉంటాడు. ఈయన తపస్సు చేసి మీ అల్లుడి శరీరంలో సగభాగం పొందాడు. అబ్బా అంత అందంగా ఉంటాడా మా అల్లుడు అని. 11 అయింది. గుక్కెడు మజ్జిగ తాకుండా అలాగే నిచ్చింది. అల్లుడు వచ్చేస్తాడేమో అని పాపం. 12 అయింది. 1 గంట అయింది. నవగ్రహాలు వచ్చారు, యక్షులు వచ్చారు, గంధర్వులు వచ్చారు, కిన్నెరులు వచ్చారు, కింపురుషులు వచ్చారు. కాళ్ళు లాగి అక్కడే కుర్చీ వేసుకుని ఏదో పిలిచి గుక్కెడు మజ్జిగ తాగి పాపం అలా కూర్చుంది. అల్లుడు వెళ్ళిపోతాడేమో అని. ప్రదోష వేళ అయింది. ఇంకా సూర్య ఇంకా రాడేంటే బాబు, తెల్లవారగట మొదలైంది. ఇంతమంది వచ్చారు, కాఫీలు భోజనాలు చూస్తున్నారు, కానీ మా అల్లుడు ఏడంది. నారదుడు అమ్మా ఆవిడ అడగలేదు ఈయన మా అల్లుడా అని. ఒక ఆయన ఎడుతున్నాడు మధ్యలో. ఆ భూతగణాలు, పిశాచగణాలు, ప్రమదగణాలు వెడుతుంటే మధ్యలో దిగంబరంగా ఉండి డమరకం పట్టుకుని ఎగిరెగిరి నాట్యం చేస్తూ వెడుతున్నాడు. ఈవిడ చూసి ఇలా తల తిప్పుకుంది. అడగలేదు ఈయనేనా మా అల్లుడని. నారదుడు అన్నాడు మా ఆయనే మీ అల్లుడని తిప్పాడు. ఆ చూసిన ఆవిడ చూసినట్టు హడిలిపోయింది. నేను నిజం చెప్తున్నాను, నేను ఏదో ఉత్తినే చెప్తున్నానని మీరు అనుకుంటున్నారు, కానీ ఈ శివమహాపురాణంలో నేను చాలా సంక్షిప్తం చేసి చెప్తున్నాను సమయాన్ని దృష్టిలో పెట్టుకుని. హడిలిపోయి కిందకి దిగిపోయి తిన్నగా పెళ్లి కూతుర్ని చేస్తున్న పార్వతీదేవి గదికి వెళ్ళి కంఠం పట్టుకుంది. వీడిని పెళ్లి చేసుకోవడానికి తపస్సా, పీక పిసికేసి నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతాను, వాడు అల్లుడు ఏమిటి అని. అమ్మా నీకు తెలియదమ్మా, ఆయన మహానుభావుడమ్మా, నా మాట వినమ్మా అంటుంది పార్వతీదేవి. మీ నాన్న సంగతి చెప్తాను. అసలు ఆయన అనాలి బియ్యం అంటాడు, విస్తరాకులు అంటాడు, అల్లుడు ఎవరో చూడలేదు ఇప్పటికైనా. ఆయన దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి హిమవంతుణ్ణి పట్టుకుంటే అసలు సంగతి ఏమిటో అడుగుతానుండి. వచ్చిన వాళ్ళు సప్తర్షులు, అరుంధతి కదా, మనకి పెళ్లి మాటలకు వచ్చిందని వాళ్ళని పిలిచాడు. అరుంధతీవి చెప్పింది కాదమ్మా, నా మాట విను. నీ అల్లుడు సర్వలోక భర్త. ఆయన మీ మనసులు పాడవడానికి ఇలా చేశాడు, దానికి ఒక కారణం ఉంది. కానీ మీ అల్లుడి రూపం అది కాదు. అప్రాకృత శరీరం తం అతిమన్మథ రూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం
మహానుభావుడమ్మా. కోటి సూర్య ప్రతేకాశం సర్వావయవ సౌందరం విచిత్రవసనం చాధ నానాభూషణ భూషితం. ఇప్పుడు చూడండి మీ అల్లుండని చూపించాడు నారదుడు సప్తర్షులు. కోటి సూర్య ప్రతీకాశం, కోటి సూర్యులు వెలిగిపోతుంటే ఎలా ఉన్నారో అటువంటి రూపంతో ఉన్నాడు. సర్వావయవ సుందరం, ఇలా చేతి గోటి వంక చూస్తే ఇంకా కళ్ళు తిప్పుకోలేరు, అంతటి సౌందర్య రాశి ఆపాదమస్తకం. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్రవసనం చాథ, ఎవ్వరూ కట్టుకోనటువంటి అద్భుతమైనటువంటి పట్టుబట్ట కట్టుకున్నాడు. విచిత్రవసనం చాథ నానాభూషణ భూషితం, అద్భుతమైనటువంటి భూషణములన్నీ ధరించి కిరీటం పెట్టుకుని మిసమిసలాడిపోతున్నాడు. కన్ను తిప్పుకోలేకపోయింది మేనకాదేవి. అబ్బా ఏమి సౌందర్యం! సమస్త గణములు అలా నిలబడిపోయి శంభో శంకర అలా ఉన్నాడు చూడ్డానికి. పైగా సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభం యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం. ఆయన్ని చూస్తే సుప్రసన్నం, మహాప్రసన్నుడై ఉన్నాడు. సులావణ్యం, ఏమి లావణ్యం! అది శరీరము యొక్క కాంతి కాలమునందు పడిపోయేది కాదు, అంత అద్భుతమైన కాంతితో ఉన్నాడు. సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం, చిన్న నవ్వు నవ్వుతున్నాడు, కనపడకుండా పళ్ళు. మనోహరమైనటువంటి రూపంతో ఉన్నాడు. సుహాసంచ మనోహరం గౌరాభం, తెలుపు పసుపు కలిసినటువంటి రంగులో వెలిగిపోతున్నాడు. గౌరాభం ద్యుతి సంయుక్తం, కాంతులీంతున్నాడు. ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం, తదియనాటి చంద్రరేఖ కిరీటం మీద ప్రకాశిస్తోంది. ఈ కాంతులకు ఆ కాంతి తోడయింది. ఇది చాలదన్నట్టు సూర్యేణ చిత్రితం మూర్ధ్ని, సూర్యుడు పైన గొడుగై ఉన్నాడు, తెల్లటి గొడుగై. సూర్యేణ చిత్రితం మూర్ధ్ని చంద్రదండ విరాజితం, చంద్రుడు దండమై ఉన్నాడు. గంగా చ యమునా చైవా విధర్తు స్మనుచామరే, గంగా యమున రెండూ కూడా స్త్రీ రూపాలు ధరించి పక్కన ఆయనకి చామరం వేస్తున్నాయి. చామరం వేస్తుండగా నడిచి వస్తున్నాడు. చూశారు మేనకా హిమవంతులు. నారదుడిని పిలిచి, మరి ఇందాక ఎవరినో చూపించావు? అమ్మా ఆయన మరి అదే భయం, రేపు పండగకు వస్తే ఇలాగే ఎప్పుడు ఉంటాడా, మరి అలా ఎందుకు కనపడ్డాడు అసలు? అమ్మా నన్ను ఏం చెప్పంటావు, అలాగా ఉంటాడు ఇలా, అదిగో అదే మనకు భయం. అలాగా ఇలాగా ఉంటే అప్పుడప్పుడు అలా కనపడితే ఎలా అంటే, అమ్మా అది ఒక కారణానికి కనపడ్డాడు, ఆయనకి తెలియదు అమ్మా, అస్తమానం అలా ఎందుకు కనపడతాడు? కనపడ్డలాగా. ఆయన దిగంబరుడు అన్న మాటకు అర్థం దిక్కులు అంబరములు అంతటా నిండిపోయి ఉన్నటువంటి స్వరూపం అది. దాని తత్వం వేరు. ఒక కారణానికి కనపడ్డాడు, ఏమిటి అసలు కారణం? మేనకాదేవికి మనసులో అపనమ్మకం ఉండిపోవాలి. ఇలాగే ఉంటాడా, యోగ్యమైన వాడికి ఇస్తున్నామా పిల్లని అన్న భయం ఒకటి ఉండిపోవాలి. ఇంత చూసినా హిమవంతుడికి అదే భయం ఉండిపోవాలి. కన్యాదాన సమయంలో ఉండిపోతే హిమవత్ పర్వతం ఉండిపోతుంది, దేవతల కోరిక తీరుతుంది. అందుకు చేశాడు అది. ఎవరు చేస్తారు? మహాత్యాగి. పార్వతీ కళ్యాణం అంటే శంకరుడి యొక్క శీల వైభవం, లోకములకు తండ్రిగా అందరినీ రక్షించడానికి ఆయన చేసేటటువంటి విశేషాలు అలా ఉంటాయి. అందుకని అది చెప్పరు. అమ్మా ఒకప్పుడు కనపడ్డాడు, కానీ అది కాదు ఆయన యథార్థ స్వరూపం, మహాద్భుతం. ఇదిగో ఇప్పుడు నీకు కనపడ్డారే, అది అసలు రూపమై భక్తుల్ని సంతోషపెట్టడానికి ఒకప్పుడు ఏనుగు చర్మం కట్టుకుంటాడు, ఒకప్పుడు జింక చర్మం కట్టుకుంటాడు. అవన్నీ వేరు, ఆయన తత్వావిష్కరణ కోసం వచ్చేవి. ఆయన యథార్థ స్వరూపం ఇది. అందుకే ఆయన రూపాన్ని చూసిన వాళ్ళు ఆయన శరీరంలో అర్ధభాగాలు కోరుతూ ఉంటారు. అంతటి అందగాడమ్మా అన్నారు. చాలా సంతోషించింది. సరే అయితే పార్వతీ కళ్యాణం చేస్తాం ఒప్పుకున్నారు. అందరూ ఇంతమంది వచ్చారు కదా, ఇంతమంది వచ్చి పార్వతీ కళ్యాణం మొదలు పెడుతున్నారు. మొదలు పెడుతుండగా శ్రీ మహావిష్ణువు పరుగునొచ్చారు. పరుగునొచ్చి శంకర కంకణోరగపతి కామధ్వంసక, పెద్ద ఉపద్రవం వచ్చిందన్నారు. ఏమిటన్నారు? పర్వతాలు వచ్చేసాయి, నదులు వచ్చేసాయి, సముద్రాలు వచ్చేసాయి, జలచరాలు వచ్చేసాయి, భక్తులు వచ్చేశారు, మనుష్యులు వచ్చేశారు, దేవతలు, యక్షలు, గంధర్వులు, కిన్నెరుడు, కింపురుషుడు, బ్రహ్మగారు, నేను, అదిగో ఋషిగణాలు, ప్రమదగణాలు, అన్ని గణాలు హిమవత్ పర్వతం మీదకి వచ్చేసాయి. స్వామి ఈ భూమి యొక్క బరువుని ఓర్చలేక ఒక పక్కకి ఒరిగింది భూగోళం. ఎలా ఇప్పుడు దీన్ని దిద్దడం? మీరే రక్షించాలి అన్నారు. వెంటనే అగస్త్య మహర్షిని పిలవండి. అందరొకెత్తు, ఆయన ఒక్కడొకెత్తు అన్నారు. అగస్త్య మహర్షి వచ్చారు. నువ్వు నా కళ్యాణం ఎక్కడున్నా కనపడుతుంది, వరం ఇస్తున్నాను, నువ్వు దక్షిణ దిక్కుకి వెళ్ళన్నారు. అప్పుడు ఆయన దక్షిణ దిక్కుకు వస్తే సమంగా నిలబడింది భూగోళం. అప్పుడు పార్వతీ కళ్యాణం జరిగింది.
చతుర్ముఖ బ్రహ్మగారు స్వయంగా ప్రధాన పౌరోహిత్య స్థానంలో కూర్చున్నాడు. కూర్చుని కళ్యాణం చేయిస్తున్నాడు. ఈ కళ్యాణం చేయిస్తుండగా ఒక చమత్కారం జరిగింది. ఆడపిల్ల గౌరీ తపస్సు చేస్తూ ఉండగా, రేపు చూద్దరు కానీ మీరు కళ్యాణంలో ఈ విశేషం అంతాను. ఆడపిల్ల గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. ఎందుకు చేస్తూ ఉంటుంది అంటే, ఆడపిల్ల పూజ చేస్తూ ఉండగా మామగారు పంపిన మనుష్యులు వస్తారు. వచ్చి ఈ పిల్లని మా అబ్బాయికి చేసుకుందాం అనుకుంటున్నాం అని వాళ్ళు వెతుక్కుంటూ వస్తారు. ఆడపిల్లవారు వెతుక్కోరు, మగపిల్లాడి వాళ్ళు వెతుక్కుంటారు. వెతుక్కుని వచ్చేటప్పటికి ఆ పిల్ల గౌరీ పూజ చేస్తూ ఉంటుంది. చేస్తున్నప్పుడు వాళ్ళ ప్రవర చెప్పి అడుగుతారు, మా ప్రవర ఇది, మీరు కన్యాదానం చేస్తారా అని అడుగుతారు. వాళ్ళు ప్రవర చెప్పి అడుగుతారు. అందుకే పెళ్లిలో అత్యంత కీలకం ఏమిటి అంటే మామగారు ఒప్పుకోవడం ప్రధానం. అప్పుడు అన్నదమ్ములతో కలిసి నించుంటాడు. నించుని అప్పుడు చెప్తాడు, ఈమెని నా కోడలుగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు మామగారు. నిర్ణయం ఆయనే చేశాడు. వైదిక నిర్ణయం ఆయన చేశాడు. ఈమె నా కోడలు అన్న నిర్ణయం చేసింది మామగారే. అందుకే ఆ పిల్ల యోగక్షేమముల కర్తవ్యం మామగారిదే. ఆ పిల్ల కంట నీరు పడకుండా చూసుకోవలసినటువంటి కర్తవ్యం మామగారి మీద ఉంటుంది. అందుకే ఆడపిల్ల ఏడిచేది ఎప్పుడు అంటే మామగారు వెళ్ళిపోతే. అటువంటి వ్యక్తి నాకు మళ్ళీ ఎక్కడొస్తాడు అని. తండ్రి కన్నా కూడా అంత ప్రేమతో ప్రవర్తిస్తాట మామగారు. కాబట్టి ఇప్పుడు పార్వతీదేవి వైపుకి ప్రవర ఉంది. ఎందుకంటే అక్కడ హిమవంతుడు ఉన్నాడు. మాది ఈ ప్రవరండి అంటాడు. మా నాన్నగారి పేరు ఇదండి, మా తాతగారి పేరు ఇదండి, ఏదో మా ముత్తాతగారి పేరు ఇదండి, ముత్తాతగారి నుంచి చెప్పాలి ప్రవర. చెప్తాడు. మరి శంకరుడి వైపు చెప్పడానికి ఎవరిని అడగాలి? తీరా పెళ్లి మొదలైంది. బ్రహ్మగారు అన్నాడు, నేను పెద్దవాణ్ణి, సృష్టికర్తని, పౌరోహిత్యానికి ఏదో కూర్చున్నాను చేయిస్తానని. కానీ ఏమో నాకు తెలియదు శంకరుడి ప్రవర. ఎవరి నబ్ద్రేం చెప్పను, ఎవరి మునిమనవడం చెప్పను, నాకు తెలియదు. మరి పెళ్లి కుదుర్చుకున్నవాడు నువ్వు అడగలేదా అన్నాడు హిమవంతుడిని. పైగా అంటే ఏమో నేను ఆయన వైభవం గురించి సప్తర్షులు చెప్తే విని ఒప్పుకున్నాను తప్ప నాకు తెలియదు ఆయన ప్రవర ఏమిటో. ప్రవర చెప్పాలి కదా పెళ్లిలో అని సప్తర్షుల్ని పిలిచి అడిగారు. మీరు కదా పెళ్లి కుదిరిచ్చారు, ఆయన ప్రవర ఏమిటని అడిగారు. ఏమో మాకోడు తెలిసి ఏమిటి, ఆయన తెలుసు కానీ ఆయన తండ్రి తెలుసా, ఆయన తాత తెలుసా, ఆయన ముత్తాత తెలుసా, ఆద్యంతముల యందు ఉండేవాడు ఆయన, ఆయనకి ప్రవర ఏం చెప్పామో మాకు తెలియదు అన్నారు. పెళ్ళి అయిపోయింది. మరి ప్రవర చెప్పకుండా పెళ్ళి ఎలా మళ్ళీ అయిపోయింది పార్వతీ కళ్యాణం. ఆగిపోతే ఎలా అంటే నారదుడు మురిసిపోయి తల ఊపి వినవాయించుకుంటున్నాడు. అందరూ కలిసి ఆ నారదుడు చెయ్యట్టుకున్నారు. ఇలా మేమిది యథార్థంగా పార్వతీ కళ్యాణంలో ఇదంతా చేశాం. పార్వతీ కళ్యాణం ఒకప్పుడు కాకినాడలో చేస్తే పట్టణం మురిసిపోయింది. నన్ను ఒక ఆయన అడిగారు, ఇది సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో దీన్ని రిపీట్ చేయకూడదా అని. ఆ తర్వాత మళ్ళీ నేను ఎప్పుడు ఇంకంత భారీ ఎత్తున చేయలేదు. అంత అద్భుతమైన కళ్యాణం, ఎంత పెద్ద ఊరిరిగింపు. నిజంగా హిమవంతుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళిందో అలా వెళ్ళాం. ఏమి నానాజీ గారు, అంత గొప్ప ఊరిరిగింపు, అంత గొప్ప కళ్యాణం చేయించుకుంది అమ్మవారు ఆ రోజుల్లో. కాబట్టి నారదుడి చెయ్యట్టుకున్నారు. ఒక పక్క ప్రవర తెలియక మేము ఏడుస్తుంటే ఈ వీణావాయిద్యం ఏమిట్రా నాయనా అని అంటే ఆయన ఆపన్నాడు, అమాయకులారా, శంకరుడికి ప్రవర ఏమిటి? పెద్ద పెరుమాళ్ చిన్న పెరుమాళ్ అంతే ఆయన ప్రవర. పెద్ద పెరుమాళ్ చిన్న పెరుమాళ్ అంటే వెనకటికి ఎవడో వచ్చేట పాలేరు ఉద్యోగానికి, నీ పేరు ఏమిటి అన్నాడు యజమాని. నా పేరు పెరుమాళ్ళు అన్నాడు. మరి పెరుమాళ్ళు అయితే నేను ఎప్పుడైనా ఎరా బుద్ధుందా లేదా, పేడక్కలేదు పెరుమాళ్ అని ఎలా అంటాను? పెరుమాళ్ళు అంటే భగవంతుడు. అందుకని నేను ఎప్పుడైనా తిట్టాలంటే ఈ పేరు ఉంటే కుదరదు, మీ ఊరు వెళ్ళి పేరు మార్చుకో అన్నాడు. డబ్బు అన్నాడు. ఓ 50 రూపాయలు ఇస్తాను, వెళ్ళి మార్చుకురా అన్నాడు. వెళ్ళి మార్చుకొచ్చాడు. మార్చుకొచ్చావా అన్నాడు. వచ్చాను. ఏమి నీ పేరు? పెద్ద పెరుమాళ్ అన్నాడు. పెరుమాళ్ పెద్ద పెరుమాళ్ళు అయ్యాడు ఇప్పుడు పేరు మార్చుకుంటే. శంకరుడికి ప్రవర ఏమిటి అంటే పెరుమాళ్ పెద్ద పెరుమాళ్ అంతే ప్రవర. ఆయన నాదస్వరూపుడు, ఆయనే నాదం. అందుకే కదా త్యాగరాజస్వామి నాదతనుమనిషం శంకరం అంటారు. అటువంటి వాడికి ప్రవర ఏమిటి? కాబట్టి మొదలు పెట్టండి. ఇప్పుడు సప్తర్షులు చెప్తారు, దీన్ని ఆధారం చేసుకుని వచ్చిన ప్రవరే చెప్పండి అన్నాడు. ఏం చెప్పాలి చెప్పండి అన్నాడు. అంటే అందరూ కలిసి చెప్పారు. ఆయన అన్నారు, నిర్గుణ, నిరంజన, నిరాఖ్యాత, నిర్వికల్ప, నిరామయ, పంచారుషేయ ప్రవరాన్విత పరమ శివగోత్రస్య. రేపు ఇదే చెప్తారు కళ్యాణంలో, మీరు విందురు గాని. పరమశివగోత్రస్య ఏమిటి ఆయన గోత్రం అంటే పరమశివుడే గోత్రం. పరమశివ శర్మణో నప్త్రే. ఎవరికి మునిమనవాడు? పరమశివుడికి మునిమనవాడు. మరి ఎవరికి మనవడు అంటే ఆయన సదాశివశర్మణ పౌత్రాయాం, సదాశివుడికి యొక్క మనవడు. మరి తండ్రి గారెవరు? ఈశ్వర శర్మణ పుత్రాయ, ఈశ్వర శర్మ యొక్క పుత్రుడు. మరి పెళ్లి కొడుకు ఏమిటి
అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకాయ ఆది మధ్యాంతరహితాయ వేద వేదాంత వేద్యాయ కైలాసపర నివాసాయ విశ్వేశ్వర శర్మణే వరాయ. ఈ విశ్వేశ్వరుడెవడు, ఈశ్వరుడెవడు, పరమశివుడెవడు, సదాశివుడెవడు, ఎవరు వీళ్ళందరూ? ఆయనే. అంతకన్నా ప్రవర ఎలా చెప్పాలి? అందుకని అదే చెప్పారు. పార్వతీదేవిది హిమవంతుడిని అడుగుతారు, ఆడపిల్ల తండ్రిని అడుగుతారు, అక్కడికి వెళ్ళి బాగుండదు ప్రవర తెలియదంటే. కనీసం తెలిసిన వాళ్ళనన్నా అడిగి రాసుకోవాలి ముందే. ఆయన అన్నాడు మా ప్రవర చెప్తాను అని చెప్పాడు ఆయన.